Hi Monica. Hello, Srinivas. Sorry నిన్న పవర్ లేకుండే సో అందుకే క్లాస్ తీసుకోలేదు. Okay, Srinivas. కనిపిస్తుందా స్క్రీన్? కనిపిస్తుంది. యా. ఓకే, మ్యూట్ చేసేసాయి. యా, ఇంత ప్రీవియస్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం? బ్లాగింగ్. ఓకే, అసలు ఈ బ్లాగింగ్ మనం ఎందుకు చేస్తున్నాం? సో ఎస్ఈఓ చేయడానికి. ఓకే, సో మనం ఏం చేసినాం బ్లాగింగ్లో? ఫస్ట్ మనం బ్లాగ్ క్రియేట్ చేయడానికి మనకి ఏం కావాలి? ఒక జీమెయిల్ అకౌంట్. సో జీమెయిల్ అకౌంట్ తోటి మనం ఒక బ్లాగ్ క్రియేట్ చేసినాం. దాని తర్వాత ఒక టాపిక్ తీసుకున్నాం. ఒక టాపిక్ తీసుకొని మనం బ్లాగ్ అనేది క్రియేట్ చేసి ఒక 5 to 10 పోస్ట్ అనేది మనం పెట్టాలి. సో మనం పెట్టలేదు, నేను ఇప్పుడు చూపిస్తాను. ఓకే, ఇది మనం క్రియేట్ చేసిన బ్లాగ్ కదా. ఆల్రెడీ మనం ఇక్కడ 2 పోస్ట్ క్రియేట్ చేసినాం. వాట్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్. మనం ఇంకా ఒక 2-3 పోస్ట్ కూడా క్రియేట్ చేద్దాం. సో మన దగ్గర కంటెంట్, మన పీపీటీలో ఆల్రెడీ కొంచెం కంటెంట్ ఉంది కాబట్టి, లేకపోతే నాకు ఆల్రెడీ నా బ్లాగ్ ఒకటి ఉంది కాబట్టి నేను ఆ బ్లాగ్లోని కొంచెం కంటెంట్ తీసుకొని ఇదే కాపీ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ కొంత కాపీ చేస్తాం. సో ఇప్పుడు నేను ఇదంతా కాపీ చేసి ఒక పోస్ట్ క్రియేట్ చేస్తాను. ఓకే, దీనికి టైటిల్ ఏమి ఇస్తా అంటే ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్ టెక్నిక్స్ అని ఇస్తా. సో ఇప్పుడు నేను ఈ టైటిల్ నేను ఎన్ని వర్డ్స్ ఇచ్చాను ఇదంతా నువ్వు మర్చిపో. జస్ట్ నేను ఇప్పుడు మన టాపిక్ ఇది కాబట్టి నేను సో టైటిల్ ఇలా ఇచ్చిన. ఎప్పుడైనా మన టాపిక్ ఏదో ఆ టాపిక్ రిలేటెడ్ టైటిల్ అనేది ఇవ్వాలి. సో ఇప్పుడు దీంట్లో మనం ఆన్ పేజ్ ఆఫ్ పేజ్ టెక్నిక్స్ అని ఇచ్చినాం. సో ఇప్పుడు నేను ఇది ఏం చేస్తా అంటే దీన్ని నేను హెడ్డింగ్ లాగా తీసుకుంటా. హెడ్డింగ్. ఓకే, కంటెంట్ ఎప్పుడు మనం నీట్గా ప్రజెంట్ చేయాలి. సో అప్పుడే యూజర్ అనేవాడికి చూడడానికి ఇంట్రెస్ట్ ఉండాలి. సో అలా ఇంట్రెస్ట్ రావాలి అంటే కంపల్సరీ మనం నీట్గా అనేది ప్రజెంట్ చేయాలి, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా. ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ చేయొచ్చు, సో నువ్వు అది పట్టించుకోదు. ఓకే, దాని తర్వాత ఇప్పుడు నేను ఇది కూడా సెలెక్ట్ చేసుకుంటా. ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు ఫాంట్ టైప్ అని ఉంటుంది.
సో మనం టైప్ ఆఫ్ మనకు నచ్చిన ఫాంట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏరియల్ అంటే ఇక్కడ ఏరియల్ చేంజ్ అవుతుంది టైప్. సో నీకు ఏది బాగుంటుంది అని అంటే వర్ధన ఇది ఈ టైప్ బాగుంటుంది, సో ఇది సెలెక్ట్ చేసుకో. ఇది సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. సో నాకు నచ్చింది నేను సెలెక్ట్ చేశాను, నీకు నచ్చింది నువ్వు కూడా సెలెక్ట్ చేసుకో. ఇప్పుడు ఇక్కడ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు టైప్, నేను ఇది సెలెక్ట్ చేస్తాను. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఒక ఇమేజ్ కావాలంటే ఇమేజ్ కూడా ఒకటి పెడదాం. SEO ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్. ఓకే, నేను ఇప్పుడు దీంట్లో ఏదో ఒక ఇమేజ్ ఇప్పుడు ఈ ఇమేజ్ తీసుకొని ఇది సేవ్ చేసుకుంటా నా ల్యాప్టాప్లో. సో సేవ్ అయిపోయింది. సేవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఇమేజ్ అనేది ఇన్సర్ట్ చేస్తాను. ఓకే, ఇది ఇక్కడ ఇలా ఉంది కదా, ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత నీ యారో అనేది ఇక్కడ తెచ్చుకున్న తర్వాత అప్పుడు ఇన్సర్ట్ ఇమేజ్, అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్, చూస్ ఫైల్స్. సో మనం డౌన్లోడ్ చేసిన ఇమేజ్ని ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసి ఇమేజ్ ఇలా వస్తుంది. సో ఇప్పుడు నేను దీన్ని లార్జ్ లాగా తీసుకుంటా. ఇది కొంచెం పైకి అనుకో. ఓకే, అనుకున్న తర్వాత దీన్ని పబ్లిష్ చేద్దాం. ఇప్పుడు వ్యూ బ్లాక్. సో వ్యూ ఆన్ పేజ్ ఆఫ్ పేజ్ టెక్నిక్స్ కదా, సో ఇది ఓపెన్ చేస్తున్నా. చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇలా వస్తుంది, చూసావు ఎంత నీట్గా వచ్చిందో. ఇది హెడ్డింగ్, ఇది డిస్క్రిప్షన్. ఓకే, సో సరే ఇప్పుడు నేను 5 పోస్ట్ అనుకున్నాను, సో ఇప్పుడైతే ఒక 3 పోస్ట్ ఉన్నాయి. సో దీనికి ఇప్పుడు మనం ఆన్ పేజ్ అంటే ఈ బ్లాగ్కి మనం ఆన్ పేజ్ ఎలా చేస్తాము, సో ఒక్కొక్కటి ఆన్ పేజ్ టెక్నిక్స్ మనం డీటెయిల్గా ఈరోజు మాట్లాడుకుందాం. సో ప్రీవియస్ చెప్పిన కదా ఆన్ పేజ్లోని టెక్నిక్స్, కీవర్డ్ రీసెర్చ్, టైటిల్ ట్యాగ్, URL స్ట్రక్చర్, ఇవన్నీ ఒక్కొక్కటి మనం ఇప్పుడు మాట్లాడదాం. సో ఇంతకుముందు క్లాస్లో చెప్పినట్టు అసలు ఆన్ పేజ్ ఏంటి, ఎందుకు చేస్తాము అని అంటే మాడిఫైయింగ్ అవర్ వెబ్సైట్ అకార్డింగ్ టు SEO గైడ్లైన్స్. సో SEOకి కొన్ని సర్టన్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని ఫాలో కావాలి అంటే మనం ఆన్ పేజ్ చేయాలి. సో ఆన్ పేజ్లో మనం ఏం చేస్తామంటే ఇవన్నీ చేయాలి. టైటిల్ ట్యాగ్, ఇంతకుముందు నేను ఇప్పుడు టైటిల్ ట్యాగ్ ఇచ్చాను కదా, సో ఈ టైటిల్ ట్యాగ్ ఎన్ని క్యారెక్టర్స్ ఇవ్వాలి, సో ఈ టైటిల్, ఇది టైటిల్, సో ఈ టైటిల్ ట్యాగ్కి ఎన్ని క్యారెక్టర్స్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ హెడ్డింగ్ ఇచ్చా, ఇది హెడ్డింగ్ ట్యాగ్. సో ఇక్కడ హెడ్డింగ్ ట్యాగ్స్ H1, H2 అండ్ H3 అండ్ ఆల్ట్ ట్యాగ్. సో ఇవన్నీ మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. సో దీంట్లో మనకు మెయిన్గా ఇంపార్టెంట్ ఫస్ట్ వచ్చేసి కీవర్డ్ రీసెర్చ్. ఓకే, అసలు ఈ కీవర్డ్ రీసెర్చ్ ఏంటి, ఎందుకు? ఇప్పుడు నేను గూగుల్లో google.com. ఓకే, ఇప్పుడు నేను ఈ గూగుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గూగుల్లో నేను ఏం టైప్ చేద్దాం. ఓకే, గూగుల్లో ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ అని ఒక కీవర్డ్, జనరల్గా మనం ఇది వర్డ్స్ అంటాం కదా, కానీ ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్లో కీవర్డ్స్ అంటాం. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇది ఒక కీవర్డ్, అండ్ డిజిటల్ అని ఒక వర్డ్ ఇచ్చినా ఇది కూడా కీవర్డ్. సో నేను ఎప్పుడైతే డిజిటల్ అనే ఒక కీవర్డ్ ఇచ్చినప్పుడు నాకు ఇవన్నీ రిజల్ట్స్ చూపిస్తున్నాయి కదా, ఈ కీవర్డ్కి. సో నేను ఈ కీవర్డ్ కొట్టినప్పుడు నాకు ఇవన్నీ ఎలా చూపిస్తున్నాయి, ఇప్పుడు డిజిటల్ అని కొడితే డిజిటల్ సేవ అని ఎలా చూపించింది, డిజిటల్ ఇండియా అని ఎలా వచ్చింది, డిజిటల్ వికీపీడియా అని ఎలా వచ్చింది. సో ఇవన్నీ ఎలా వచ్చినాయి. అండ్ ఇప్పుడు మన టాపిక్ ఏంటి, ఇక్కడ
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన టాపిక్ ఏంటి, ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్. ఈ ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ తెలుగు 1 2 3 ఇది మన బ్లాగ్ నేమ్. ఓకే, ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్ టెక్నిక్స్ అని చెప్పి మనం క్రియేట్ చేసినాం. సో నేను ఇప్పుడు ఇది కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని నేను ఇక్కడ సేవ్ చేస్తాను, పేస్ట్ చేసి నేను ఇప్పుడు ఎంటర్ కొడతాను. ఎంటర్ కొట్టినప్పుడు మన 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 బ్లాగ్ అనేది రాలేదు. చూసావా, మన డిజిటల్ మార్కెటింగ్ ఈ బ్లాగ్ అనేది ఇక్కడ మనకు రాలేదు. సో నేను అదే టైటిల్ ఇచ్చిన, మనం ఏదైతే టైటిల్ క్రియేట్ చేసాం ఇది కదా మనం టైటిల్ ఇచ్చింది, ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్. ఈ టైటిల్ యాజ్ టీజ్ నేను తీసుకొచ్చి ఇక్కడే పెట్టి సెర్చ్ చేసినప్పుడు నాకు వేరే వెబ్సైట్, ఇప్పుడు ఇక్కడ ఏంటి digitalthirdcoast.com అని ఇది ఒక వెబ్సైట్ వచ్చింది, గ్రీక్స్ ఫర్ గ్రీక్స్ అని చెప్పి ఇది ఒక వెబ్సైట్ వచ్చింది, వైడర్డ్ అనేది ఒకటి వచ్చింది, బ్లాగ్ స్టైల్. సో అన్ని వేరే వచ్చినాయి, మనది రాలేదు. చూసినావా, టాప్ 10. ఇప్పుడు నువ్వు నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళినా కూడా మనది రావు. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఎందుకు రాలేదు అని అంటే మనం ఇప్పుడే క్రియేట్ చేసినాం, అదొకటి. ఇంకోటి ఏంటంటే ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్ ఈ టాపిక్ మీద చాలా మంది ఇప్పటికే ఆల్రెడీ రాశారనమాట. బ్లాగ్స్ ఉన్నాయి, చాలా బ్లాగ్స్ ఉన్నాయి. సో కాంపిటీషన్ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ఇంతమంది కాంపిటీషన్ ఎక్కువ ఉంది కదా, సో ఎక్కువ ఉంది. సో మనది టాప్లో రావాలంటే మనం SEO చేయాలి. సో ఈ SEOలో ఆన్ పేజ్ ఆఫ్ పేజ్, ఈ ఆన్ పేజ్ అయినా ఆఫ్ పేజ్ అయినా, రేపు గూగుల్ యాడ్వర్డ్స్ అయినా, యూట్యూబ్ మార్కెట్ అయినా, ఎక్కడైనా కీవర్డ్స్ అనేటివి కరెక్ట్ కీవర్డ్స్ చూస్ చేసుకోవాలన్నమాట. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఇది ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్ అని ఇది ఒక టాపిక్ కదా, ఇప్పుడు నేను ఇక్కడ ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్ టాపిక్ ఇచ్చి దీనికి నేను డిఫరెంట్ కీవర్డ్స్ తోటి, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే కీవర్డ్ తోటి నేను ప్రమోషన్ చేశాను అనుకో, అప్పుడు పవన్ కళ్యాణ్ గురించి వస్తుంది కానీ మన ఈ పేజ్ గురించి రాదు. సో మనం ఏ టాపిక్ తీసుకుంటున్నామో ఆ టాపిక్ రిలేటెడ్ కీవర్డ్స్ తీసుకోవాలి. సో దాన్నే కీవర్డ్ రీసెర్చ్ అంటారు. ఇప్పుడు ఏం చెప్తారంటే రేపు నువ్వు కంపెనీలో జాబ్లో జాయిన్ అయినప్పుడు అడుగుతారన్నమాట. జనరల్గా కీవర్డ్స్ అనేవి వేరే వాళ్ళు చేస్తారు. సో స్టార్టింగ్లో మిమ్మల్ని ఎవరిని అడగరు. సో ఒకనొక టైంలో మేబీ అడగచ్చేమో, కీవర్డ్ రీసెర్చ్ చెయ్యి, నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ పైన నేను ఒక బ్లాగ్ రాస్తా, సో నాకు కీవర్డ్స్ కావాలి అని చెప్తారు. కీవర్డ్స్ కావాలి అని చెప్తే అప్పుడు నువ్వు డిజిటల్ మార్కెటింగ్ పైన కీవర్డ్ రీసెర్చ్ చేయాలి. సో ఎలా చేయాలి అని అంటే మనం చేసేది ఏం లేదు, అంటే మనం సొంతంగా క్రియేట్ చేసేది ఏం లేదు. ఈ డిజిటల్ మార్కెటింగ్లో ఇదే బెస్ట్ అన్నమాట. ఏంటంటే ఆల్రెడీ మనకు అన్ని టూల్స్ ఉంటాయి. సో టూల్సే మనకు హెల్ప్ చేస్తుంది. మనం జస్ట్ రీసెర్చ్ చేయడం, ఆ టూల్స్లో ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళకు చెప్పడం, అంతే. సో మనం చేయాల్సింది ఏం లేదు. సో ఈ కీవర్డ్ రీసెర్చ్కి ఫస్ట్ కీవర్డ్ రీసెర్చ్ కదా. ఇప్పుడు ఒక కంపెనీలో ఒక అతను, ఇప్పుడు మీ క్లయింట్ ఇట్లా అన్నాడు, నేను డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్, అంటే డిజిటల్ మార్కెటింగ్ వాడు సర్వీసెస్ ఇద్దాం అనుకుంటున్నాడు. సర్వీసెస్ అంటే ఇది వాళ్ళ ప్రాజెక్ట్, అంటే మన వెబ్సైట్ కానీ దేనికైనా మేము ప్రమోషన్ చేస్తాము, డిజిటల్ మార్కెటింగ్ చేస్తాము అనే ఒక సర్వీసెస్ మేము ఇస్తున్నాము. సో నాకు డిజిటల్ మార్కెటింగ్ పైన నాకు కీవర్డ్ రీసెర్చ్ చేసి ఇవ్వు అని చెప్పేసి అన్నప్పుడు నువ్వేం చేయాలి అంటే ఒక నోట్ ప్యాడ్ తీసుకొని, ఓకే టాపిక్ ఏంటి, డిజిటల్ మార్కెటింగ్. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన కీవర్డ్స్ మనకు కావాలి. సో జనరల్గా డిజిటల్ మార్కెటింగ్, ఇప్పుడు చూడు, నేను డిజిటల్ మార్కెటింగ్ అని సెర్చ్ చేసినప్పుడు చూడు, డిజిటల్ మార్కెటింగ్ అని సెర్చ్ చేసినప్పుడు మనకి ఎన్ని వచ్చినాయి చూడు, సజెస్టెడ్ కీవర్డ్స్: డిజిటల్ మార్కెటింగ్ టెక్నిక్స్, డిజిటల్ మార్కెటింగ్ SEO, డిజిటల్ మార్కెటింగ్ మీనింగ్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. సో ఇవన్నీ కూడా కీవర్డ్సే. ఇవన్నీ కీవర్డ్స్ కూడా ఇవన్నీ మనం తీసుకోవాలన్నమాట. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ టెక్నిక్స్ ఇది ఒక కీవర్డ్ కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా ఇప్పుడు మనకు అన్నిటికీ టూల్స్ ఉంటాయి. సో మనం టూల్స్ కాకుండా జనరల్గా పీపుల్ ఎలా సెర్చ్ చేస్తారు. ఇప్పుడు నాకు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కావాలి, నేనేం చేస్తాను, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ నియర్ మీ. సో ఇది ఒక కీవర్డ్. అంటే నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క కీవర్డ్ తోని. ఇప్పుడు నీకు డిజిటల్ మార్కెటింగ్ తెలియదు, అప్పుడు నువ్వేం చేస్తావు, వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని ఇలా సెర్చ్ చేస్తావు. ఇంకొక అతను ఏం చేస్తాడు, వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ అంటాడు. ఒకడేమో వాట్ ఈస్ ఈమెయిల్ మార్కెటింగ్ అంటాడు. ఒకడేమో
అంటే ఒక్కొక్కరు అందరు మనుషులు ఒకేలా కాదు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచిస్తారు. ఇంకొంతమంది ఎలా చేస్తారంటే మార్కెటింగ్ ఇట్లా కూడా టైప్ చేస్తారు, మార్కెటింగ్ డిజిటల్ ఇట్లా కూడా టైప్ చేస్తారు, మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా కూడా టైప్ చేస్తారు. అండ్ ఇప్పుడు మనకు కావాల్సింది మన టాపిక్ ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ పైన మనకు కీవర్డ్ రీసెర్చ్ చేయమన్నారు కాబట్టి అప్పుడు ఇప్పుడు సజెస్టెడ్ కీవర్డ్స్ ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, గూగుల్ డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్, ఇవన్నీ కూడా కీవర్డ్స్ అన్నమాట, సజెస్టెడ్ కీవర్డ్స్ అంటారు. సో ఈ కీవర్డ్స్ కూడా మనం ఒక్కొక్కటి కాపీ చేసుకొని ఇలా పేస్ట్ చేయాలి. సో అతనికి ప్రొవైడ్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అని ఎంటర్ చేస్తాను కదా, చేసినాక మనకి ఇక్కడ కింద కూడా వస్తాయి రిలేటెడ్ సెర్చెస్ అని చెప్పి, ఇవి కూడా కీవర్డ్స్. గూగుల్ డిజిటల్ మార్కెటింగ్ ఇది ఒక కీవర్డ్, డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఇది ఒక కీవర్డ్. సో ఇవన్నీ కీవర్డ్స్ మనం ఇలా కాపీ చేసుకొని ఇలా నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసి అన్నీ అతనికి ప్రొవైడ్ చేయాలి. సో ఇది కొంచెం కష్టం, మాన్యువల్గా ఒక్కొక్కటి తీసుకొని చేయడం చాలా కష్టం. సో దానికోసం అని చెప్పి మనకు గూగుల్ ఒకటి ప్రొవైడ్ చేస్తుంది, ఒకటి ఫ్రీ టూల్. అది గూగుల్ యాడ్వర్డ్స్లో ఇప్పుడు SCM మార్కెటింగ్, గూగుల్ యాడ్వర్డ్స్ మనం అడ్వర్టైజ్ చేయాలి అంటే మనం దీంట్లో సైన్ ఇన్ అవ్వాలి, ఇది గూగుల్ యాడ్వర్డ్స్లో. సో నేను ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక మెయిల్ ఐడి ఉంది కదా, సో ఇదే మెయిల్ ఐడి తోటి నేను లాగిన్ చేస్తాను ఇప్పుడు. గూగుల్ యాడ్వర్డ్స్ ఓకే, లేకపోతే ఇక్కడ ఉందా, ఇక్కడ లేదనుకుంటా, ఓకే ఉంది. సో ఇక్కడికైనా నీకు కన్ఫ్యూజ్ అవుతే డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేసి గూగుల్ యాడ్స్ దీనిపైన క్లిక్ చేస్తే సరిపోతుంది. అయిన తర్వాత సైన్ ఇన్ అని కొట్టేసేది. సో ఇక్కడ ఇవన్నీ నువ్వు చూసి కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఇవన్నీ ఏం చూడకు, డైరెక్ట్ సైన్ ఇన్ అవ్వు. సైన్ ఇన్ అయిన తర్వాత న్యూ గూగుల్ యాడ్స్ అకౌంట్ ఆర్ స్విచ్ గూగుల్ అకౌంట్, అంటే నీకు ఆల్రెడీ వేరే అకౌంట్ ఉంటే దీనికి స్విచ్ అవ్వమంటుంది. లేదు నాకు కొత్త అకౌంట్ కావాలి, కొత్త అకౌంట్ కాబట్టి నేను న్యూ గూగుల్ యాడ్స్ అకౌంట్ అని దీనిపైన క్లిక్ చేస్తున్నాను. సో మనం యాడ్వర్డ్స్ మొత్తం ఈ టూల్లోనే చేస్తాం, ఈ గూగుల్ యాడ్స్ అనే టూల్లోనే చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అడుగుతున్నది, నేను ఇక్కడ ఇది ఏం పట్టించుకోకు, నెక్స్ట్. సో ఇక్కడ బిజినెస్ నేమ్ ఇదంతా ఏంటంటే అడుగుతుంది, సో ఇదంతా అవసరం లేదు. ఓకే నెక్స్ట్. సరే బిజినెస్ నేమ్ అడుగుతుంది కాబట్టి నేను ఇప్పుడు ఏదో ఒక నేమ్ ఇస్తాను. టెల్ us వేర్ పీపుల్ గో బ్యాక్, ఇవన్నీ నువ్వు పట్టించుకోకు. సో వెబ్సైట్ అడుగుతుంది, మనకు వెబ్సైట్ అంటే నా బ్లాగ్ ఉన్న వెబ్సైట్ ఇస్తా. సో ఇప్పుడు చూడు, నా బ్లాగ్ ఉన్న వెబ్సైట్ ఇచ్చాను కాబట్టి ఆటోమేటిక్గా మన బ్లాగ్ మొబైల్లో ఓపెన్ చేస్తే ఇలా కనబడుతుంది, డెస్క్టాప్లో ఓపెన్ చేస్తే ఇలా కనబడుతుంది అని చెప్పి ఇక్కడ మనకు చూపిస్తుంది. సో నెక్స్ట్. ఇదంతా ఏం అవసరం లేదు, అంత ఎందుకు వస్తుంది. ఓకే క్యాంపెయిన్ క్రియేట్ అవుతుంది. ఓకే ఇక్కడ స్విచ్ టు ఎక్స్పోర్ట్ మోడ్. ఓకే సో అప్డేట్ అయింది గూగుల్. ఓకే సో
సో బిల్డింగ్ కంట్రీ ఇదంతా అడుగుతుంది, ఇదంతా ఏం అవసరం లేదు. ఓకే, సో ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం క్యాంపెయిన్స్ అంటే ఇప్పుడు మనం యాడ్స్ క్రియేట్ చేయాలి అంటే క్యాంపెయిన్స్ అనేటివి రన్ చేయాలి. సో అవన్నీ టాపిక్స్ మనం గూగుల్ యాడ్స్ క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు మాట్లాడదాం. సో ఇవన్నీ ఇందులో ఉన్న ఆప్షన్స్ గురించి. అండ్ ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, కీవర్డ్ రీసెర్చ్. సో ఇక్కడ టూల్స్ అండ్ సెట్టింగ్స్ అని ఒక ఆప్షన్ ఉంది చూసావా, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కీవర్డ్ ప్లానర్ అని ఉంది. ఓకే, ఈ కీవర్డ్ ప్లానర్ పైన క్లిక్ చేస్తే ఓకే, కీవర్డ్ ప్లానర్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి. డిస్కవర్ న్యూ కీవర్డ్స్, గెట్ ఏ కీవర్డ్ ఐడియాస్ దట్ కెన్ హెల్ప్ యూ రీచ్ పీపుల్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఏంటి మన క్లయింట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి డిజిటల్ మార్కెటింగ్ పైన కీవర్డ్ రీసెర్చ్ చేయమని చెప్పిండు. సో మనకు తెలియదు అసలు ఓకే డిజిటల్ మార్కెటింగ్ పైన కీవర్డ్ రీసెర్చ్ ఎలా. శ్రీనివాస్, 1 సెకండ్, ఒక్కసారి మళ్ళీ గూగుల్ యాడ్వర్డ్స్ క్రియేట్ చేయడం చెప్పారా? ఒక్క నిమిషం. అది క్రియేట్ చేయడం అంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళరాదు. ఐ మీన్ ఎలా అంటే నీకు తెలిసిపోతుంది, అంటే వీడియోలో ఉంది కదా, యాజ్ ఇట్ ఈస్గా వీడియోలో చూసినట్టు నువ్వు ఫాలోగా. ఎందుకంటే మళ్ళీ చెప్పాలి అంటే మళ్ళీ ఇంకో కొత్త అకౌంట్ కావాలి. నీ మెయిల్ ఐడి ఉంటే నాకు షేర్ చేస్తావా, ఇప్పుడే చూపిస్తా. చెప్పనా మెయిల్ ఐడి? చెప్పు. మౌనిక. 1 సెకండ్ అవ్వ, ఇది క్లోజ్ చేస్తా మరి. ఒక్క నిమిషం. చెప్పు. మౌనిక కల్వల, KALWALA అంతేనా? 1 @gmail.com. ఓకే, గూగుల్లో వేసేటప్పుడు మళ్ళీ @ అవసరం లేదు, సో ఇట్లా సరిపోతుంది. ఓకే. పాస్వర్డ్ నాకు టెక్స్ట్ చేయి, వాట్సాప్ గ్రూప్లో మా పర్సనల్గా రికార్డ్ అవుతుంది కదా. చూడండి. రాంగ్ పాస్వర్డా? రాంగ్ పాస్వర్డ్ ఉంటుంది. ఇది స్మాల్ కొట్టండి. $29 నెంబర్ వస్తుంది చూడు. హలో, ఎస్ ఇట్స్ మీ. 29 నెంబర్. దేనికి? 29 అని ఒక నెంబర్ వస్తుంది, నువ్వు దానిపైన ట్యాప్ చేస్తేనే ఇది ఓపెన్ అవుతుంది. ఒక్క నిమిషం, నాకేం రాలేదు. మళ్ళీ చేస్తావు, ఒక్క నిమిషం. 52 అని ఒక నెంబర్ వస్తుంది చూడు, 3 నెంబర్స్ వస్తాయి, అందులో 52 నెంబర్ పైన ట్యాప్ చేయి. వచ్చిందా?
రాలేదా? రాలేదు నాకు మెసేజ్ ఏమి, నంబర్ ఏం రాలేదు. సరే, మీ నెంబర్ ఏదో వెరిఫికేషన్ కోడ్ ఉంది, గెట్ ఏ వెరిఫికేషన్ కోడ్ అట్ ఎఫ్ఆర్ఐ అని ఉంది. ఎఫ్ఆర్ఐ పైన ఏదైనా మెయిల్ ఐడి ఉందా నీకు? మరి ఇది వస్తుంది. సరే, ఇగో ట్యాప్ ఎస్ ఆన్ యువర్ ఫోన్ ఆర్ ట్యాబ్లెట్. మళ్ళీ వచ్చిందో చూడు, 96 నెంబర్. నంబర్ ఏం రాలేదు. నా మెయిల్ ఐడి వచ్చి డివైస్ విండోస్ NT 10 కరీంనగర్ తెలంగాణ వచ్చింది. టైం ఎస్ ఇట్స్ మీ అని కొట్టిన కొట్టిన తర్వాత నంబర్ రావట్లేదు. ఒక 3 నెంబర్స్ వస్తాయి. 96 ఇంకోటి 2-3 నెంబర్లు వస్తాయి. 96 పైన ప్రెస్ చేయాలి, అప్పుడే చెక్ ఇది ద వెబ్ అడ్రస్. ఓకే. ఒక పని చేయి, నువ్వు చేసేటప్పుడు నీకు వీడియో ఫాలోగా, వీడియోలో క్లియర్గా ఉంటుంది. అయినా నీకు అర్థం కాకపోతే అప్పుడు నాకు ఫోన్ చేయి, నేను చెప్తాను. ఓకేనా? ఓకే. సో ఇట్లా గూగుల్ యాడ్స్ ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టూల్స్ అండ్ సెట్టింగ్స్ అని ఒక ఆప్షన్ ఉంది. ఈ టూల్స్ అండ్ సెట్టింగ్స్లో కీవర్డ్ ప్లానర్ అని ఉంటుంది. ఓకే, ఈ కీవర్డ్ ప్లానర్ పైన క్లిక్ చేస్తే సో ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో డిస్కవర్ న్యూ కీవర్డ్స్. సో మన కీవర్డ్ ఐడియాస్ కావాలి కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ అనే ఈ కీవర్డ్ పైన మనకు దీని రిలేటెడ్ కీవర్డ్స్ ఐడియాస్ కావాలి కాబట్టి, అంటే ఇప్పుడు ఎవరెవరు ఎంత సెర్చ్ చేస్తున్నారో మనకు తెలియదు. అంటే ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ అని నేను ఈ డిజిటల్ మార్కెటింగ్ అనే కీవర్డ్ తోటి ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు అది మనం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి అంటే ఈ కీవర్డ్ ప్లానర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే డిస్కవర్ న్యూ కీవర్డ్స్ అని ఉందా, దీనిపైన క్లిక్ చేయి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పి ఒక వర్డ్ కీవర్డ్ ఇచ్చి ఇక్కడ గెట్ రిజల్ట్స్ అని ఉందా, గెట్ రిజల్ట్స్ పైన క్లిక్ చేయి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. సో ఇది అవసరం లేదు, ఇది క్లోజ్ చేస్తున్నా. ఇక్కడ చూడు, డిజిటల్ మార్కెటింగ్ అనే కీవర్డ్ తోటి యావరేజ్ మంత్లీ సెర్చెస్, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో దీంట్లో మనం మెయిన్గా ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇదొక ఆప్షన్, ఇదొక రో. ఓకే, ఇది కీవర్డ్స్, ఇదొక రో. యావరేజ్ మంత్లీ సెర్చెస్, ఇదొక రో. అండ్ ఇక్కడ కాంపిటీషన్ అని ఒక వర్డ్ ఉంది, ఇది ఒకటి. ఇవి మూడే మనం పట్టించుకోవాలి. రిమైనింగ్ ఇవి ఇప్పుడేం అవసరం లేదు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అనే కీవర్డ్ ఇచ్చినప్పుడు ఇండియాలో నా లొకేషన్ ఏంటి, ఇండియా. ఓకే, ఇండియాలో డిజిటల్ మార్కెటింగ్ అనే కీవర్డ్ తోటి యావరేజ్ మంత్లీ సెర్చెస్, అంటే ఒక మంత్కి ఎంతమంది ఓపెన్ చేస్తున్నారు ఈ కీవర్డ్ తోటి అంటే 100K to 1 billion. ఓకే, ఈ కీవర్డ్ తోటి డిజిటల్ మార్కెటింగ్ అనే కీవర్డ్ తోటి
అండ్ ఇక్కడ ఆన్లైన్ మార్కెటింగ్ అని ఉంది. ఈ కీవర్డ్ యావరేజ్గా మంత్లీ ఎంతమంది సెర్చ్ చేస్తున్నారంటే 10K to 100K. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ కొన్ని కీవర్డ్స్ కనబడతలేవు అని అనుకున్నప్పుడు ఇలా యారోని ఇలా ఇలా పక్కకంటే, సో డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అనే కీవర్డ్కి 10K to 100K. మార్కెటింగ్ ఏజెన్సీ అనే కీవర్డ్ అంటే ఈ కీవర్డ్ తోటి మంత్లీ 10K to 100K పీపుల్ సెర్చ్ చేస్తున్నారు ఈ కీవర్డ్ తోటి. అండ్ ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ 10K to 100K. ఓకే, ఇంటర్నెట్ మార్కెటింగ్. ఇప్పుడు నేను ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ ఇచ్చిన వేరే కీవర్డ్స్ కూడా చూపిస్తుందా అంటే ఏ కీవర్డ్ అయినా చూపిస్తుంది. ఇప్పుడు నేను మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను రజనీకాంత్ అనే కీవర్డ్ ఇచ్చిన, ఓకే, ఎంటర్ కొట్టిన. మళ్ళా రజనీ అనే ఒక కీవర్డ్ ఇచ్చిన, ఎంటర్ కొట్టిన. సూపర్ స్టార్ అని ఇచ్చిన, ఎంటర్ కొట్టిన. కొట్టి గెట్ రిజల్ట్స్ అని కొట్టినాకో యావరేజ్గా ఎంతమంది సెర్చ్ చేస్తున్నారో మనకు తెలుస్తుంది. చూడు, రజనీకాంత్ అనే కీవర్డ్ 100K to 1 million పీపుల్ ఓపెన్ చేస్తున్నారు, యూజ్ చేస్తున్నారు అనమాట యావరేజ్గా మంత్లీ సెర్చెస్. ఓకే, రజనీ అనే కీవర్డ్ 10K to 100K. సూపర్ స్టార్ అంటే నేను ప్రొవైడ్ చేసిన కీవర్డ్స్ కాబట్టి ఇక్కడ చూడు, కీవర్డ్స్ దట్ యూ ప్రొవైడ్, మనం ఇచ్చిన కీవర్డ్స్కి ఇంత ఉంది స్ట్రెంత్. సో మనం ఇక్కడ ఇన్ని కీవర్డ్స్ ఉన్నాయి, చూడు చాలా ఉన్నాయి కీవర్డ్స్. ఓకే, నువ్వు అడగచ్చు, అరే ఇన్ని కీవర్డ్స్ ఉన్నాయి, మరి నేను ఎన్ని కీవర్డ్స్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, మనం ఎన్ని కీవర్డ్స్ ఇవ్వాలి అని అంటే ఏదైతే మంత్లీ సెర్చెస్, ఈ యావరేజ్ మంత్లీ సెర్చెస్ అని ఉందా, సో ఏదైతే ఎక్కువగా ఎవరైతే యూజ్ చేస్తున్నారో, ఇప్పుడు ఈ కీవర్డ్ ఎక్కువ ఉంది 100K to 1 million, ఇది ఒకటి ఇవ్వాలి. ఓకే, మళ్ళీ ఏమైంది కొంచెం, ఒక నిమిషం, నేను మళ్ళీ గెట్ రిజల్ట్స్ కొడుతున్నా. సో ఏదైతే యావరేజ్ మంత్లీ సెర్చెస్ ఎక్కువగా ఉన్నాయో అది మాత్రమే చూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడు 100K to 1 million, అన్నాతే అని ఇది ఒక మూవీకి 100K to 1 million. సో ఏదైతే ఎక్కువగా సెర్చెస్ ఉంటాయో ఆ కీవర్డ్ చూస్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కాంపిటీషన్ అని ఒక వర్డ్ ఉంటుంది ఇక్కడ. ఈ కాంపిటీషన్లో లో, హై, మీడియం అని చెప్పి ఇట్లా చాలా ఉంటాయి. సో మనం మీడియం ఆర్ లో, ఈ మీడియం లో ఉన్న కీవర్డ్స్ మాత్రమే మనం చూస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మళ్ళీ ఓపెన్ చేస్తాను, ఈసారి వేరే కీవర్డ్. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కావాలి కాబట్టి నేను డిజిటల్ మార్కెటింగ్ అని మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఓకే, గెట్ రిజల్ట్స్. ఇప్పుడు ఇక్కడ చూడు 100K to 1 million ఈ కీవర్డ్. ఓకే, ఈ కీవర్డ్ మళ్ళీ కాంపిటీషన్ ఎంత ఉందో చూడు, మీడియం ఉంది. సో ఇది మనకు కరెక్ట్, ఇది తీసుకోవాలి. ఓకే, ఈ కీవర్డ్ తీసుకొని ఇలా పేస్ట్ చేయాలి, ఒక కీవర్డ్ వచ్చింది. అండ్ ఇక్కడ ఇంకోటి ఆన్లైన్ మార్కెటింగ్ ఎంత ఉంది, 10K to 100K ఉంది, మీడియం. ఓకే, ఇది తీసుకో. సో ఎప్పుడు ఏవి తీసుకోవాలి అంటే యావరేజ్ మంత్లీ సెర్చ్ ఎక్కువ ఉండాలి, కాంపిటీషన్ లో ఆర్ మీడియం, హై ఉన్నది తీసుకోవద్దు. సో ఎందుకు హై ఉన్నది తీసుకోవద్దు, మీడియమే ఎందుకు తీసుకోవాలి, లో ఎందుకు తీసుకోవాలి అని నేను తర్వాత చెప్తాను. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ ఇంకొక కీవర్డ్ చూడు, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ 10K to 100K ఉంది. సో ఇది తీసుకో. సో ఏదైతే ఎక్కువగా సెర్చెస్ ఉన్నాయో ఇప్పుడు ఇది చూడు, మార్కెటింగ్ ఏజెన్సీ, ఇది జస్ట్ 1K to 10K మాత్రమే ఉంది. అండ్ ఇక్కడ లో ఉంది. సో 1K to 10K మనకు వద్దు. 10K మోర్ దెన్ 5K ఆర్ 10K. 1 second. సో ఓకే, మోర్ దెన్ 10K ఆర్ 100K. సో అంటే 1K ఉంటే అట్లా చూస్ చేసుకోవద్దు. నేను చెప్పినా కదా, ఇప్పుడు ఇక్కడ కూడా ఇంటర్నెట్ మార్కెటింగ్ అనే కీవర్డ్కి 1K to 10K ఉంది. సో ఇలా కాకుండా ఏదైతే ఎక్కువ సెర్చెస్ ఉన్నాయో, కాంపిటీషన్ లో ఉందో అవి మాత్రమే తీసుకోవాలి, లో ఆర్ మీడియం, హై ఉన్నది తీసుకోకూడదు. ఓకే, సో ఇక్కడ చాలా ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు ఇవన్నీ నేను ఒక్కొక్కటి మాన్యువల్గా ఇట్లా కాపీ పేస్ట్ చెయ్యాలా అని అంటే అవసరం లేదు. ఇక్కడ డైరెక్ట్ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ
గూగుల్ షీట్స్ ఆర్ డాట్ సిఎస్వి ఫార్మాట్లో డౌన్లోడ్ కావాలా, గూగుల్ షీట్స్లో ఫార్మాట్ కావాలా అడుగుతుంది. నాకు ఎక్సెల్ ఉంది కాబట్టి నేను డాట్ సిఎస్వి అని కొడతా. సో ఆటోమేటిక్గా మనకు ఈ ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడింగ్ రిపోర్ట్ ఇట్లా డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, డౌన్లోడ్ అయిపోయాక మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ కీవర్డ్ ప్లానర్ అని ఉంది కదా, ఇట్లా కీవర్డ్ రీసెర్చ్ చేయడానికి మనకు ఇది గూగుల్ ప్రొవైడ్ చేస్తుంది, ఇది ఫ్రీ అన్నమాట. సో ఇలానే కాకుండా మనం వేరే కొన్ని టూల్స్ కూడా ఉంటాయి, థర్డ్ పార్టీ టూల్స్, అవి కూడా కొన్ని పెయిడ్ ఉంటాయి, కొన్ని ఫ్రీ ఉంటాయి. ఇప్పుడు కీవర్డ్ రీసెర్చ్, ఇప్పుడు కీవర్డ్ ప్లానర్ టూల్ అని చెప్పి ఇలా కొడితే మనకు చాలా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ చూడు, కీవర్డ్ tool.io అని చెప్పి ఇది ఒక వెబ్సైట్. ఓకే, ఇట్లా మనకు కీవర్డ్ ప్లానర్ .net ఇది ఒక వెబ్సైట్. సో ఇక్కడ ఫ్రీ కీవర్డ్ టూల్ ఇది ఒక వెబ్సైట్. సో చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. KW ఫైండర్ ఇది ఒక వెబ్సైట్. సో దీంట్లో కొన్ని పెయిడ్ ఉంటాయి, కొన్ని ఫ్రీ ఉంటాయి. సో మనకు గూగుల్ ప్రొవైడ్ చేస్తుంది, ఇది ఫ్రీ వన్ అన్నమాట. ఓకే, కనీసం ఎందుకు ఓపెన్ అవుతుంది. సో డౌన్లోడ్స్, ఓకే, ఒక టైం తీసుకుంటుంది. సో ఓకే, ఇది ఓపెన్ అయ్యేలోపు సో ఈ టూల్స్, ఇప్పుడు ఈ కీవర్డ్స్ అనేటివి మనకు ఒక ఫైల్లో డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఓకే, డౌన్లోడ్ అయింది. దాంట్లో చెప్పిన కదా, మంత్లీ సెర్చెస్ ఏవైతే ఎక్కువ ఉన్నాయో, కాంపిటీషన్ ఏదైతే ఎక్కువ ఉందో, కాంపిటీషన్ లో ఆర్ మీడియం, అది మాత్రమే తీసుకోవాలి. తీసుకొని వాళ్ళకు ఒక ఫైల్లో, ఇప్పుడు మనం ఫైల్ ఎలా డౌన్లోడ్ చేసామో అలాంటి ఫైల్లో మనం అతనికి ప్రొవైడ్ చేయాలన్నమాట. సో మీరు స్టార్టింగ్లో, ఇప్పుడు నువ్వు ఫ్రెషర్గా జాయిన్ అయ్యేటప్పుడు నీకు ఈ కీవర్డ్ రీసెర్చ్ ఇదంతా నీకు ఏం చెప్పరు. సో దానికి నీకు టెన్షన్ ఏం లేదు. సో కొంచెం నీకు అలవాటు అయిన తర్వాత, ఇప్పుడు ఇక్కడ చూడు, ఇది ఒక KW ఫైండర్ అని ఇది ఒక వెబ్సైట్. సో ఇప్పుడు దీంట్లో నేను ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పి ఒక కీవర్డ్ ఇస్తున్నా, అండ్ ఇక్కడ ఎనీవేర్ అని ఉంది. లేదు నేను ఇండియాలో ఇండియా అని ఇట్లా సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, ఓపెన్ అవుతుంది ఇది. సో చూడు, ఇట్లా ఈ ఎక్సెల్ ఫార్మాట్లో మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓకే, దీన్ని మనం కొంచెం అరేంజ్ చేసుకోవాలి. ఓకే, దీంట్లో మనకు నేను చెప్పిన కదా, ఇప్పుడు ఏది ఇంపార్టెంట్, ఇది మనకు అనవసరం. సో ఇది మనకు అనవసరం, ఓన్లీ ఇది యావరేజ్ సెర్చెస్, యావరేజ్ మంత్లీ సెర్చెస్ ఏది, ఇది ఒక కాలము, ఇది ఒక కాలము, అండ్ కాంపిటీషన్. ఓకే, కాంపిటీషన్. సో ఇవి మాత్రమే మనము చూసుకోవాలి మెయిన్గా ప్రెజెంట్ అయితే. ఓకే, యావరేజ్ మంత్లీ సెర్చెస్ నేను హైలైట్ కూడా చేస్తున్నా. ఈ 3 కాలమ్స్, ఈ 3 రోస్ మాత్రమే మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ కరెన్సీ ఇవన్నీ మనకి ఇప్పుడు అనవసరం. అండ్ ఇక్కడ కాంపిటీషన్ ఇది ఒక, అంటే ఏ కీవర్డ్కి ఎంత కాంపిటీషన్ ఉందో కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ 36 అని ఉంది. ఓకే, ఇది కూడా అనవసరం ఇప్పుడు ప్రెసెంట్. సో మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది కాంపిటీషన్ మీడియం ఆర్ లో అండ్ యావరేజ్ మంత్లీ సెర్చెస్ ఎన్ని ఉన్నాయి, అవి మాత్రమే, ఎక్కువ ఉన్నాయి మాత్రమే చూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడు, డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ అనే కీవర్డ్కి జస్ట్ 500 ఉన్నాయి మంత్లీ సెర్చెస్. సో ఇది మనకు అనవసరమైన డిలీట్. సో ఏదైతే మనం అనుకుంటున్నామో, ఏదైతే మంత్లీ సెర్చెస్ ఎక్కువ ఉన్నాయో అవి మాత్రమే మనం క్లయింట్కి ప్రొవైడ్ చేయాలి. అండ్ ఇప్పుడు ఇక్కడ చూడు, డిజిటల్ మార్కెటింగ్ అనే కీవర్డ్ నేను ఇప్పుడు ఇక్కడ మనం ఏ ప్లేస్ అండ్ ఎనీవేర్ అంటే ఇండియా. ఓకే, లాంగ్వేజ్, ఎనీ లాంగ్వేజ్ వదిలేసే, జస్ట్ ఫైండ్ కీవర్డ్స్.
సో డిజిటల్ మార్కెటింగ్ అనే కీవర్డ్ ఇండియాలో ఎంతమంది సెర్చ్ చేస్తున్నారో మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. సో ఇట్లా ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఇట్లా కీవర్డ్ రీసెర్చ్ కానీ ప్రతి దానికి మనకు ఆన్లైన్లో ఒక టూల్ అనేది ఉంటుంది. సో మనం చేసేది ఏం లేదు, జస్ట్ దేనికి ఏ టూల్ యూజ్ చేస్తున్నామో అది ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కీవర్డ్ రీసెర్చ్కి గూగుల్ యాడ్వర్డ్స్ లేకుంటే కేడబ్ల్యూ ప్లానర్. ఇప్పుడు ఇది చూడు, ఇది ఇప్పుడు ఫ్రీ ఇప్పుడు మనకు ఫ్రీ లేదన్నమాట. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ ఇదంతా అవసరం లేదు. సో ఇప్పుడు కొన్ని చాలా వరకు ఫ్రీ ఉండేటి అన్ని పేడ్ అయిపోయినాయి అనమాట. ఓకే, ఇప్పుడు దీంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అంటుంది. సో ఇప్పుడు ఇదంతా అవసరం లేదు. సో ఇట్లా చాలా ఉంటాయి. ఇక్కడ కూడా ఫ్రీ కీవర్డ్ టూల్ అని చెప్పి ఇది ఒక వెబ్సైట్. ఓకే, లేదు నాకు ఇప్పుడు మనం డైరెక్ట్ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చినాం అనుకో, ఆ వెబ్సైట్ త్రూ కూడా మనకు వస్తాయి. ఇప్పుడు నేను డిజిటల్ ఫ్లోట్స్ అని ఒక వెబ్సైట్ చెప్పిన. ఓకే, ఇప్పుడు ఈ డిజిటల్ ఫ్లోట్స్ దీంట్లో ఈ డిజిటల్ ఫ్లోట్స్ అనే వెబ్సైట్లో ఎన్ని కీవర్డ్స్ ఏవే కీవర్డ్స్ యూజ్ చేసిరో కూడా మనం తెలుసుకోవచ్చు. కొంచెం నెట్ స్లో. చెప్పా డాడీకి సైకిల్ మీద కూర్చున్నాడు. ఇంటర్నెట్ ఇంటర్నెట్ సో ఇట్లా ఇప్పుడు మనం ఏ వెబ్సైట్లో ఉన్న కీవర్డ్స్ అయినా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను ఇది కాపీ చేసి నెట్ వస్తుందా అసలు? ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మన గూగుల్ యాడ్వర్డ్స్లో కూడా మనం తెలుసుకోవచ్చు. హలో, వినిపిస్తుందా? అండ్ ఇంటర్నెట్ వస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు.
హలో మౌనిక, వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే, నెట్ ఇష్యూ ఉంది, మరి అది కనెక్ట్ అవుతుందో లేదో అర్థం కాదు. సో ఓకే, ఇప్పుడు మనం ఏ వెబ్సైట్లో ఏ కీవర్డ్స్ యూజ్ చేసారో కూడా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఈ వెబ్సైట్ లింక్ నేను కాపీ చేసి ఇంతకుముందు గూగుల్ యాడ్వర్డ్స్లో చెప్పినట్టు ఇప్పుడు డిస్కవర్ న్యూ కీవర్డ్స్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ప్రోడక్ట్ కీవర్డ్ ఇచ్చినా ఓకే, లేకపోతే నీ దగ్గర ఏది ఐడియా లేదు, జస్ట్ నాకు ఒక వెబ్సైట్ లింక్ ఉంది అంటే ఇప్పుడు ఈ డిజిటల్ ఫ్లోర్స్ కూడా వీడు డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ వెబ్సైట్ అన్నమాట ఇది. సో డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కానీ ఇన్స్టిట్యూట్ ఇది డిజిటల్ ఫ్లోర్స్ వాడిది. సో వీడిని మనం టార్గెట్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే వీడు ఏ కీవర్డ్స్ యూజ్ చేస్తాడో మనం తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్ ఈ వెబ్సైట్ లింక్ కాపీ చేసి ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకే, పేస్ట్ చేసిన తర్వాత మనం ఇక్కడ గెట్ రిజల్ట్స్ అని కొడితే ఈ డిజిటల్ ఫ్లోర్స్ అనే వాడు ఈ వెబ్సైట్ వాడు ఏ కీవర్డ్స్ యూజ్ చేస్తాడో మనకు మొత్తం తెలిసిపోతుంది. నాకు అసలు నెట్ ఎందుకు వస్తలేదు అర్థం కావట్లేదు. ఓకే, మళ్ళీ రీఫ్రెష్ చేస్తున్నా. సో మళ్ళీ నేను రిఫ్రెష్ చేసి మళ్ళీ నేను టూల్స్ అండ్ ఓకే వచ్చిందా, డిస్కవర్ న్యూ కీవర్డ్స్. ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు మన టార్గెట్ ఎవరు, డిజిటల్ ఫ్లోర్స్. సో డిజిటల్ ఫ్లోర్స్ అనే ఈ వెబ్సైట్ని మనం టార్గెట్ చేస్తున్నప్పుడు ఇక్కడ గెట్ రిజల్ట్స్ అని ఎందుకు రావట్లేదు? ఓకే, ఇక్కడ స్టార్ట్ విత్ ఏ వెబ్సైట్ అని ఉంది, డిజిటల్ ఫ్లోర్స్. ఓకే, స్టార్ట్ విత్ ఏ వెబ్సైట్ పైన క్లిక్ చేసి ఇప్పుడు మనం ఏదైతే వెబ్సైట్ని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వెబ్సైట్ లింక్ ఇక్కడ ఇచ్చేసి యూజ్ ఎంటైర్ వెబ్సైట్ ఆర్ యూజ్ ఓన్లీ దిస్ పేజ్ అని అంటుంది. సో మనం యూజ్ ఎంటైర్ సైట్ అంటే ఈ డిజిటల్ ఫ్లోర్స్ అనే వెబ్సైట్లో మొత్తం ఇక్కడ ఏ కీవర్డ్స్ యూజ్ చేస్తాడో మనం మొత్తం తెలుసుకోవాలి అని అనుకుంటే యూజ్ ఎంటైర్ సైట్ అని క్లిక్ చేసి సెర్చ్ కొడితే ఇప్పుడు ఇక్కడ మనకు మొత్తం డీటెయిల్స్ వస్తాయి. చూడు ఇక్కడ ఈ కీవర్డ్స్ వాడు యూజ్ చేస్తాడు, డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ ఇన్ హైదరాబాద్ విత్. ఓకే, ఒక్క నిమిషం. సో దీన్ని ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ ఇట్లా కొంచెం డ్రాగ్ చేసుకో. సో ఇక్కడ చూడు, డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ ఇన్ హైదరాబాద్ విత్ ప్లేస్మెంట్, ఇది ఒక కీవర్డ్ వీడు యూజ్ చేస్తాడు, 100 to 1K. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. సో ఈ కీవర్డ్స్ ఈ వెబ్సైట్ వాడు యూజ్ చేస్తాడు అనమాట. ఇది ఓపెన్ అయింది. సో ఈ వెబ్సైట్లో ఏవేవి కీవర్డ్స్ యూజ్ చేస్తాడు ఇప్పుడు అడుగుతారు ఏంటి అని అంటే రేపు మీ క్లయింట్ అడగచ్చు. ఏమని అడగచ్చు అంటే ఇప్పుడు మీ క్లయింట్ బిజినెస్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనుకో. ఓకే, ఆయన అంటాడు మన కాంపిటీషన్ ఎవరు అని అడుగుతాడు. ఓకే, కాంపిటీషన్ ఎవరు, సో కాంపిటేటర్స్ ఏ కీవర్డ్స్ యూజ్ చేస్తున్నారు అని అడుగుతాడు. సో నాకు కాంపిటేటర్స్ కీవర్డ్స్ కావాలి, మన ఆపోజిట్ కాంపిటీషన్ ఎవరు. సో నువ్వు మీ క్లయింట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు, అప్పుడు నువ్వు ఎలా తెలుసుకోవాలి నీ కాంపిటేటర్స్ అని అంటే డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనే ఈ కీవర్డ్ నువ్వు గూగుల్లోకి వెళ్ళి, ఓకే ఇది నేను చూపిస్తాను కదా. ఓకే, సో ఇది కూడా ఒక వెబ్సైట్ కీవర్డ్ ప్లానర్. సో ఇట్లా చాలా ఉంటాయి వెబ్సైట్స్, దీంట్లో నీకు ఏది ఫ్రీగా ఉందో అది చూస్ చేసుకో. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ మన కాంపిటేటర్స్ తెలుసుకోండి అని చెప్తే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ అని కొడతా. ఓకే, కొట్టినప్పుడు మనకి ఇక్కడ టాప్లో వచ్చినాయి కదా ఈ ఏడి యాడ్ అని ఉంది కదా, ఈ ఏడి యాడ్ ఇది వదిలే. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడు ఈ టాప్ 10లో ఎవి వచ్చినాయో ఇవి. ఇప్పుడు చూడు ఇక్కడ digitaluncoverd.com, ఇది ఒక మీ కాంపిటేటర్ అనమాట. ఓకే, వీడు ఒక కాంపిటేటర్. అండ్ ఇక్కడ గుడ్ ఫేమ్స్ అని చెప్పి ఇది ఒక కాంపిటేటర్. ఇక్కడ డిజిటల్ జాప్ అని ఒకటి ఉంది. ఓకే, వీడు ఒక కాంపిటేటర్. ఎవడైతే డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడో వాళ్ళందరినీ కాంపిటేటర్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్. సో ఇప్పుడు వీడిని కాంపిటేటర్ కదా, సో ఇప్పుడు ఇక్కడ డిజిటల్ జాప్ అని ఉంది. సో వీడిని కాంపిటేటర్ కాబట్టి నువ్వు ఇట్లా రాసుకోవాలి పక్కన. ఓకే, డిజిటల్ జాప్ అనే ఒక వెబ్సైట్ మన కాంపిటేటర్.
డిజిటల్ జాప్ అనేవాడు ఒక కాంపిటేటర్ అని చెప్పి ఈ వెబ్సైట్ ఉంటుంది కదా, సేమ్ ఇంతకుముందు మనం వెబ్సైట్ ఎలా కాపీ చేసాము, లింక్ కాపీ చేసి సేమ్ ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను ఇది కాపీ చేస్తున్నా, ఈ లింక్ కాపీ చేసి ఇక్కడ డైరెక్ట్ నేను పేస్ట్ చేస్తాను చేసి గెట్ రిజల్ట్స్. మొత్తం ఎంటైర్ సైట్ ఈ డిజిటల్ జాప్ అనే ఈ వెబ్సైట్లో ఎన్ని కీవర్డ్స్ యూజ్ చేస్తాడో మనం తెలుసుకోవచ్చు. ఓకే, ఇలా డిజిటల్ జాప్ అనే దానిపైన మొత్తం మనకి ఇక్కడ కీవర్డ్స్ వచ్చినాయి చూడు, డిజిటల్ జాప్ 10 to 100, జాప్ డిజిటల్ అంటే ఎవరు ఎక్కువ యూజ్ చేయట్లేదు ఈ కీవర్డ్. చూసినావా, 10 to 100 పీపుల్ మాత్రమే సెర్చ్ చేస్తున్నారు మంత్లీ. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ 1K to 10K. ఓకే, 100 to 1K, 1K to 10K. సో ఇక్కడ వీడు చూడు, వీడు అన్ని లో కాంపిటీషన్, మీడియం కాంపిటీషన్, అన్ని లో మీడియమే యూజ్ చేస్తాడు, ఒక్కటి మాత్రం హై వచ్చింది చూడు, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ ఇండియా. సో కాంపిటీషన్ హై ఉన్నది మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నీ కాంపిటీటర్ వీడు కాబట్టి వీడు ఏదైతే కీవర్డ్స్ యూజ్ చేస్తాడో ఇవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకొని మనం క్లయింట్కి ప్రొవైడ్ చేయాలి. సార్ మన కాంపిటీటర్ డిజిటల్ జాప్, సో వాడు యూజ్ చేసిన కీవర్డ్స్ ఇవి సార్ అని చెప్పి వాళ్ళకి రిపోర్ట్ అనేది పంపించాలి. సో ఈ ఒక్క వెబ్సైటే కాకుండా మనకి నేను చెప్పిన కదా టాప్ 10లో ఎవైపు ఉన్నాయో వాళ్ళందరూ మన కాంపిటీటర్స్. ఓకే, సో ఇట్లా కీవర్డ్ అనేది రీసెర్చ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ కూడా మనం పెట్టచ్చు, ఇప్పుడు నేను ఇక్కడ కూడా URL ఇచ్చిన, డిజిటల్ జాప్ అనేది మన వెబ్సైట్ అనుకో. ఓకే, ఇక్కడ కంట్రీ ఇండియా, ఫైండ్ మై కీవర్డ్స్, లోడింగ్. సో ఇట్లా మనం ఏ లింక్ అయినా మనం ఇచ్చి మనం ఆ వెబ్సైట్ వాడు ఏ కీవర్డ్స్ యూజ్ చేస్తాడో కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ కీవర్డ్ రీసెర్చ్. ఓకే, ఇంకా కొన్ని వెబ్సైట్స్ ఎలా ఉంటాయంటే SEM రష్ అని ఒక టూల్ ఉంటుంది. SEM రష్ అని ఒక వెబ్సైట్. సో దీంట్లో కూడా అంతే అనమాట. ఏంటంటే జస్ట్ మనం కీవర్డ్ ఐడియాస్ ఇక్కడ మనం స్టార్ట్ యువర్ ఫ్రీ ట్రయల్. సో దీన్ని మనం నేను నెక్స్ట్ క్లాస్లో కానీ తర్వాత క్లాస్లో కానీ లాగిన్ చేసి చూపిస్తా. సో ఇది కూడా పెయిడ్ అయిపోయింది. సో ఇట్లా చాలా ఉంటాయి కీవర్డ్ రీసెర్చ్. సో కీవర్డ్ రీసెర్చ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చూడు, digitalzap.in, సెర్చ్ వాల్యూమ్ 50. ఇక్కడ ఇది చాలా నీట్గా ఉంది చూడు, సింపుల్గా ఉంది. ఈ యాడ్వర్డ్స్లో కొంచెం ఇంత కన్ఫ్యూజ్ ఉంటుంది కానీ ఇది ఇక్కడ చూడు చాలా సింపుల్గా ఉంది. డిజిటల్ జాప్ సెర్చ్ వాల్యూమ్ ఎంత 50. ఓకే, ఇప్పుడు డిజిటల్ ఫ్లోట్స్ ఉంది కదా, సో ఇది కూడా మనం చూపిస్తాం. ఇక్కడ ఆల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ ఉంది. సో ఇదంతా అవసరం లేదు, జస్ట్ ఇండియా అయితే ఇండియా న్యూ సెర్చ్. సో ఇండియాలో డిజిటల్ ఫ్లోట్స్ ఎంతమంది యూజ్ చేస్తున్నారు, ఏ కీవర్డ్ వీడు యూజ్ చేశాడో మొత్తం ఇక్కడ వచ్చింది చూడు. సెర్చ్ వాల్యూమ్, కాంపిటీషన్, ఓకే, మీడియం, హై. ఇక్కడ చూడు హై అని కూడా ఉంది, లో, మీడియం, లో, హై. సో ఇట్లా వాడు వెబ్సైట్ ఏ కీవర్డ్స్ యూజ్ చేస్తాడో మనకి ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. ఓకే, ఇట్లా కాంపిటేటర్స్ కీవర్డ్స్ని కూడా మనం ఇట్లా కలెక్ట్ చేసి ఇట్లా నోట్ ప్యాడ్లో కానీ ఎక్సెల్ షీట్లో కానీ మనం ఇట్లా డౌన్లోడ్ చేసి ఇలాంటి రిపోర్ట్ మనం క్రియేట్ చేసి వాడికి మనం సెండ్ చేయాలి. ఓకే, సో ఇది కీవర్డ్ రీసెర్చ్. అండ్ సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన పోస్ట్కి ఎలాంటి కీవర్డ్ రీసెర్చ్ చేయాలి అది నేను చెప్తాను తర్వాత. సో ఇప్పుడు మనం ఏంటంటే ఒక్కొక్కటి మాట్లాడుకోవాలి కదా. సో ఇప్పుడు కీవర్డ్ రీసెర్చ్ నేను చెప్పిన కదా, రీసెర్చ్ కీవర్డ్స్ అకార్డింగ్ టు యువర్ టాపిక్. యూ కెన్ రీసెర్చ్ కీవర్డ్స్ యూజింగ్ Google AdWords, that too one. Okay, so keyword research, you can research keywords using Google AdWords, that too low medium competition keywords. నేను చెప్పిన కదా ఓన్లీ లో మీడియం ఉన్న కాంపిటీషన్ కీవర్డ్స్ మాత్రమే మనం రీసెర్చ్ చేసి యూజ్ చేసుకోవాలి. సో ఈ కీవర్డ్ రీసెర్చ్ చేయడానికి మనకు వేరే టూల్స్ Google AdWords కాకుండా యూ కెన్ గో విత్ అదర్ టూల్స్ లైక్ SEM Rush, లాంగ్ టెయిల్ ప్రో అని ఇదొక టూల్, KW Finder ఇదొక టూల్. SEM Rush, KW Finder చెప్పినా కానీ లాంగ్ టెయిల్ ప్రో చెప్పలేదు కదా. సో లాంగ్ టెయిల్ ప్రో అని అదొక వెబ్సైట్, అది కూడా సేమ్. అండ్ నేను ఇంకొకటి సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు డిజిటల్ ఫ్లోట్స్ అని ఉంది అనుకో, నాట్ ఓన్లీ డిజిటల్ ఫ్లోట్స్. నేను ఇప్పుడు ఓకే ఇక్కడ ఇది ఆల్రెడీ ఓపెన్ చేసాను కదా.
సో ఇది ఆల్రెడీ ఓపెన్ చేసాం కదా, ఇది డిజిటల్ ఫ్రూట్స్. ఓకే, ఇక్కడ రైట్ క్లిక్ చేసి వ్యూ పేజ్ సోర్స్ అని ఉందా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు వేరే పేజ్లో దీనికి సంబంధించింది అంతా ఓపెన్ అవుతుంది అనమాట కోడ్. సో ఇప్పుడు నేను ఇక్కడ కంట్రోల్ ఎఫ్ టైప్ చేసి TITLE టైటిల్, చూడు టైటిల్ అని క్లిక్ చేయగానే మనకు ఈ పేజ్కి ఏ టైటిల్ ఉందో మనకు తెలిసిపోతుంది. ఇక్కడ చూడు, ఇది టైటిల్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ 100% ప్లేస్ అసిస్టెన్స్. ఓకే, సో ఇది ఎక్కడుంది టైటిల్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ విత్ 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అని. ఇప్పుడు నేను ఇక్కడ నా మౌజ్ యారో చూడు, నా మౌజ్ యారో చేసినప్పుడు ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ విత్ 100% ప్లేస్మెంట్ అని వచ్చింది, చూసినావా? సో అదే కీవర్డ్ మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో ఎవరిదైనా వెబ్సైట్ వాడు ఎలాంటి టైటిల్ ఇచ్చాడు, ఓకే, వాడు డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ నేను డిస్క్రిప్షన్ DESC అని కొట్టగానే, కంట్రోల్ F DESC అని కొట్టగానే ఇక్కడ చూడు డిస్క్రిప్షన్, ఇది డిస్క్రిప్షన్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అమీర్పేట్ రియల్ టైమ్. సో ఇది డిస్క్రిప్షన్. ఓకే, సో ఇట్లా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో నేను అది చెప్తా ఇప్పుడు ఒక్కొక్కటి మనం మాట్లాడుకున్నప్పుడు. ఓకే, అది కీవర్డ్ రీసెర్చ్. అండ్ ఇప్పుడు నేను టైటిల్ ట్యాగ్ గురించి చెప్పిన కదా, టైటిల్ ట్యాగ్ మనం ఎలా చూస్తాము, ఒక్క నిమిషం, టైటిల్ ట్యాగ్ ఎలా చూస్తాం. ఇప్పుడు ఇక్కడ TITLE అని టైటిల్ అని ఇచ్చిన కదా, TITLE. సో ఇది టైటిల్. సో ఈ టైటిల్ ట్యాగ్ చూడు, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ 100% ప్లేస్మెంట్స్ అసిస్టెన్స్. సో ఎప్పుడైతే మనం కీవర్డ్ రీసెర్చ్ చేస్తామో, కీవర్డ్స్ ఇలా కలెక్ట్ చేస్తాం కదా, సో ఆల్రెడీ నువ్వు రేపు కంపెనీలో జాయిన్ అయ్యేటప్పుడు యాజ్ ఎ ఫ్రెషర్గా కీవర్డ్ రీసెర్చ్ చేసే వాళ్ళు, చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళే కీవర్డ్ రీసెర్చ్ చేసి మనకు కీవర్డ్స్ ఇస్తారు. ఓకే, ఆ కీవర్డ్స్ ఇచ్చి, లేకపోతే నీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నిన్ను కీవర్డ్ రీసెర్చ్ చేయమంటారు. సో స్టార్టింగ్లో అయితే నిన్ను కీవర్డ్ రీసెర్చ్ చేయమన్నారు. సో నువ్వేం చేస్తావంటే ఆ కీవర్డ్స్ ఇక్కడ ఆ కీవర్డ్స్ అనేటివి ఈ టైటిల్లో, ఇప్పుడు చూడు ఇక్కడ టైటిల్ ట్యాగ్, నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసి టైటిల్ ట్యాగ్. ఇంతకుముందు చూపించాను కదా ఈ టైటిల్ ట్యాగ్. సో ఈ టైటిల్ ట్యాగ్లో కూడా మనం కీవర్డ్ రీసెర్చ్ చేస్తాం కదా, ఆ కీవర్డ్స్ అనేటివి ఇందులో యూజ్ చేయాలన్నమాట. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ ఇది ఒక కీవర్డ్. సో ఈ కీవర్డ్ మనం టైటిల్లో పెట్టుకోవాలన్నమాట, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. సో ఆన్ పేజ్లో ఏంటి అని అంటే ఇక్కడ చూడు, టైటిల్ ట్యాగ్ లెంత్ మస్ట్ బి 70 to 71 క్యారెక్టర్స్. ఓకే, టైటిల్ ట్యాగ్ ఎప్పుడైనా 70 to 71 క్యారెక్టర్స్ మాత్రమే ఉండాలి. నువ్వు అడగచ్చు, అబ్బా 70 to 71 అని అంటే ఇప్పుడు నేను ఇచ్చిన టైటిల్ నేను కౌంట్ చేసుకుంటూ రావాలా, 1 2 3. ఇప్పుడు ఇది టైటిల్ కదా. సో నేను ఇది కాపీ చేస్తున్నా, కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇప్పుడు నేను అన్నాను కదా టైటిల్ ట్యాగ్ క్యారెక్టర్ లెంత్ ఎంత ఉండాలి, దీనికి రూల్స్ అన్నమాట. ఈ ఆన్ పేజ్లో ఈ రూల్స్ అనేవి ఫాలో కావాలి. ఏంటి, టైటిల్ ట్యాగ్ లెంత్ మస్ట్ బి 70 to 71 క్యారెక్టర్స్, యూజ్ కీవర్డ్స్ ఇన్ టైటిల్ ట్యాగ్. సో మనం ఏదైతే కీవర్డ్ రీసెర్చ్ చేసామో ఆ కీవర్డ్స్ అనేటివి ఒక్కొక్క కీవర్డ్ ఈ టైటిల్ ట్యాగ్లో ఇన్సర్ట్ చేయాలి. అండ్ ట్రై టు యూజ్ కీవర్డ్స్ 2 times అని ఉంటుంది. ఆల్వేస్ యూజ్ లొకేషన్ బేస్డ్ కీవర్డ్స్ ఇన్ టైటిల్ ట్యాగ్. లొకేషన్ బేస్డ్ కీవర్డ్స్ అని అంటే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, ఇది లొకేషన్ బేస్డ్ అనమాట. అంటే నువ్వు ఏ లొకేషన్లో ఉంటున్నావో ఆ లొకేషన్ తోటి అట్లా టైటిల్ అనేది మనం తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు బెంగళూరులో పెట్టినావు అనుకో, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ బెంగళూరు, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ పూణే. సో ఇట్లా మనం లొకేషన్ బేస్డ్ కీవర్డ్స్ మనం చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను చెప్పినా కదా 70 to 71 క్యారెక్టర్స్ ఉండాలని. అప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు D అనేది 1 2 3 4 ఇట్లా నేను కౌంట్ చేసుకుంటూ రావాలా అని అంటే అవసరం లేదు. ఏదైతే మనం టైటిల్ ట్యాగ్ మనం సెలెక్ట్ చేసుకుంటామో ఇది కాపీ చేస్తే మనకు ఆన్లైన్, నేను చెప్పిన కదా ప్రతి దానికి మనకు ఆన్లైన్లో టూల్ ఉంటుంది, మనం కష్టపడాల్సింది ఏం లేదు. సో ఇక్కడ క్యారెక్టర్ కౌంట్ ఆన్లైన్ అని చెప్పేసి ఇలా నువ్వు సెట్ చేస్తే మనకు చాలా వెబ్సైట్స్ వస్తాయి. ఓకే, నేను ఇప్పుడు ఈ వెబ్సైట్ ఏంటో కూడా నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నా. సో ఏదైతే నేను కాపీ చేసిందో, ఏదైతే మనం టైటిల్ అనుకుంటున్నామో ఆ టైటిల్ నేను ఇక్కడ పేస్ట్ చేసిన. ఓకే, ఇక్కడ పేస్ట్ చేసినప్పుడు చూడు, క్యారెక్టర్స్ లెంత్ 66, ఓకే, వర్డ్స్ 9, సెంటెన్స్ 1.
సో మన టార్గెట్ ఏంది 70 to 71 కంటే ఎక్కువగా యూజ్ చేయొద్దు టైటిల్. ఓకే, ఇప్పుడు ఈ టైటిల్ క్యారెక్టర్ లెంత్ ఎంత ఉంది 66. ఇప్పుడు నేను ఇక్కడ 100% అసిస్టెంట్ తీసేస్తున్నా. ఇప్పుడు క్యారెక్టర్ లెంత్ ఎంత ఉంది 38. ఓకే, సో క్యారెక్టర్ లెంత్ 70 to 71 అని చెప్పి నువ్వు ఒక్కొక్కటి కౌంట్ ఇట్లా చేసుకోవద్దు. 1 2 3 4 5 6 అని ఇట్లా మనం కౌంట్ చేసుకోవాల్సిన పని లేదు. ప్రతి దానికి టూల్ ఉంటుంది. సో ఇందులో పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇట్లా టైటిల్ ట్యాగ్లో సో ప్రతిదానికి టైటిల్ ట్యాగ్ ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు, కానీ నీకు ఇవన్నీ తెలియాలి. సో వాళ్ళు అడుగుతారు ఇంటర్వ్యూ క్వశ్చన్లో వాట్ ఆర్ ఆన్ పేజ్ టెక్నిక్స్ అని అంటారు. సో టైటిల్ ట్యాగ్ క్యారెక్టర్ లెంత్ ఎంత ఉండాలి అని అంటారు. సో అప్పుడు నువ్వు చెప్పాలి టైటిల్ ట్యాగ్ క్యారెక్టర్ లెంత్ మస్ట్ అండ్ షుడ్ బి 70 to 71 క్యారెక్టర్స్ అని చెప్పాలి. సో టైటిల్ ట్యాగ్లో కూడా మనం కీవర్డ్స్ అంటే ఏదైతే మనం కీవర్డ్ రీసెర్చ్ చేస్తున్నామో ప్రతి దాంట్లో మనం కీవర్డ్ అనేది యూజ్ చేయాలి. అంటే కీవర్డ్స్ అని అంటే ఒక ట్రెండ్ అని కాదు. ఇప్పుడు నేను ఇక్కడ నీకు జస్ట్ 3-4 ఒక 6 చెప్పాను కదా, ఇట్లా కాకుండా ఒక 50 కీవర్డ్స్ వాళ్ళు ఇస్తారన్నమాట. సో వాళ్ళే యూఆర్ఎల్ టైటిల్ ఏమి ఉండాలి, యూఆర్ఎల్లో ఏమి ఉండాలి అవన్నీ వాళ్ళు ఇస్తారు. సో మనకు దానికి టెన్షన్ ఏం లేదు. సో నీకు ఇవన్నీ తెలియాలన్నమాట. ఓకే, ఆన్ పేజ్ మేబీ ఒక 6 months తర్వాత నిన్ను ఆన్ పేజ్ చేయమంటారు. సో ఆన్ పేజ్ చేయమన్నప్పుడు నువ్వు ఇవన్నీ తెలుసుకోవాలి. కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేయాలి, టైటిల్ ట్యాగ్ ఎలా ఇవ్వాలి. ఫస్ట్ ఇవన్నీ నువ్వు ఇవి అన్నీ మర్చిపో. ఏంటి ఈ టైటిల్స్ తీసుకెళ్ళి ఈ కీవర్డ్స్ రీసెర్చ్ చేయడం ఇదంతా మర్చిపో. సింపుల్గా ఫస్ట్ జనరల్గా ఆలోచించు. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో నేను ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని ఇట్లా టైప్ చేసినప్పుడే మనకి ఇట్లా కింద సజెస్టెడ్ ఎన్ని వచ్చినాయి చూసినా. సో డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ లిస్ట్, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి ఇలా క్లిక్ చేస్తా. ఓకే, ఇక్కడ చూడు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ HY అని కొట్టగానే మనకు సజెషన్లో ఎన్ని వచ్చినాయి చూడు. సో ఇవన్నీ కూడా మనకు కీవర్డ్స్ అన్నమాట. ఇవన్నీ కీవర్డ్స్ కూడా మనం ఒక నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసి అతనికి ఇవ్వాలి. సో దీంట్లో మనం ఈ సెలెక్ట్ చేసినవి, ఇప్పుడు నేను ఇవి సెలెక్ట్ చేసిన కదా, ఇప్పుడు నేను ఇవి కాపీ చేసి గూగుల్ యాడ్వర్డ్స్కి వచ్చి ఇందులో కూడా మనం కాంపిటీషన్ చూసుకోవాలి. నేను చెప్పినా కదా లోవా మీడియమా హైయా అని చెప్పి ఉంది కదా. సో దాంట్లో కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఆ కీవర్డ్స్ నేను ఏదైతే తీసుకున్నానో ఈ కీవర్డ్స్ నేను కాపీ చేసి డైరెక్ట్ ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేస్తే ఇప్పుడు ఇలా వచ్చినాయి. సో ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్ టెక్నిక్స్, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ నువ్వు ఏదైతే జనరల్గా అనుకున్న కీవర్డ్స్ ఉంటాయో దాన్ని నువ్వు గెట్ రిజల్ట్స్ కొడితే దీని సెర్చ్ వాల్యూమ్ ఎంత, దీని కాంపిటీషన్ ఎంత కూడా మనకు తెలిసిపోతుంది. చూడు ఇక్కడ కీవర్డ్స్ దట్ యూ ప్రొవైడెడ్, మనం పేస్ట్ చేసిన కీవర్డ్స్ 10K to 100K ఇది ఉంది. ఈ కాంపిటీషన్ హై ఉంది. ఓకే, ఇది తీసుకోవద్దు. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ నియర్ మీ 100 to 1K ఉంది. ఓకే, ఇది తీసుకోవద్దు. ఇక్కడ చూడు డిజిటల్ మార్కెటింగ్ 100K to 1 million ఇది మీడియం ఉంది. సో ఇది తీసుకోవచ్చు. సో మనం రీసెర్చ్ చేసిన తర్వాత కూడా మనం ఇలా కాంపిటీషన్ ఏది ఉందో కూడా చూసుకోవాలి. ఓకే, అర్థమైందా మౌనిక చెప్పేది? కొంచెం కన్ఫ్యూజ్ ఉంది శ్రీను. ఏం కన్ఫ్యూజ్ ఉంది చెప్పు. మళ్ళీ చెప్పాలా ఫస్ట్ నుంచి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి చెప్పండి. ఓకే సరే, ఇప్పుడు నీకు అన్ని క్లోజ్ చేస్తున్నా, ఇదంతా మర్చిపో. ఓకే, ఇదంతా మర్చిపో. ఇప్పుడు నేను నీ క్లయింట్ అనుకో, లేకుంటే నా క్లయింట్ ఉన్నాడు. ఓకే, నా క్లయింట్ ఉండి అరే బాబు శ్రీనివాస్ నాకు డిజిటల్ మార్కెటింగ్ ఈ కీవర్డ్ పైన నాకు కీవర్డ్ రీసెర్చ్ చెయ్యి అని చెప్తాడు. ఓకే, నాకు ఎలాంటి కీవర్డ్స్ యూజ్ చేయాలో నాకు తెలియదు, ఏం కీవర్డ్స్ తీసుకోవాలి అని అడుగుతాడు. సో నువ్వు సింపుల్గా ఈ డిజిటల్ మార్కెటింగ్ అని అన్నాడు కదా, సో నాట్ ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు వాడు ఏంటి రెస్టారెంట్ పెట్టిన అనుకో. ఓకే, బెస్ట్ రెస్టారెంట్ ఓకే, స్పెల్లింగ్ రావట్లేదు. ఇప్పుడు వాడు అన్నాడు, ఇప్పుడు నా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చి అరే బాబు నేను రీసెంట్గా ఒక పెద్ద రెస్టారెంట్ పెట్టినా, సో నాకు
నాకు ప్రమోషన్ కావాలి అని చెప్తాడు, నాకు డిజిటల్ మార్కెటింగ్ కావాలి అని చెప్తాడు. సో వాడి వెబ్సైట్ పేరు కూడా restaurant123.com అని చెప్పి ఇది వాడి వెబ్సైట్ అనుకో. ఈ వెబ్సైట్కి వాడు డిజిటల్ మార్కెటింగ్ చేయమని చెప్పిండు. సో ఎవరైనా చేయమన్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే కీవర్డ్ రీసెర్చ్ చేయమన్నారు అనుకో, అంటే ఇప్పుడు ఆ కీవర్డ్స్ తోటే కదా మనం మార్కెటింగ్ అనేది చేయాలి. సో ఆ కీవర్డ్స్ మనం ఎలా కనుక్కోవాలి అని అంటే ఏం లేదు, ఇప్పుడు రెస్టారెంట్స్ రిలేటెడ్ కాబట్టి, ఫుడ్ రిలేటెడ్ కాబట్టి ఇది కాపీ చేసుకో. ఓకే, కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయి. ఇప్పుడు నేను చూడు రెస్టారెంట్ అని కొట్టగానే ఎన్ని వచ్చినాయి కీవర్డ్స్ కింద, రెస్టారెంట్స్ నియర్ మీ అని ఒక కీవర్డ్ వచ్చింది. ఓకే, ఈ రెస్టారెంట్ నియర్ మీ ఇది ఒక కీవర్డ్, ఇది కాపీ చేసుకో. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయి. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ నేను రెస్టారెంట్ నియర్ బై అని ఇది ఒక కీవర్డ్, ఇది కూడా కాపీ చేసుకో. కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయి. ఓకే, ఇట్లా కీవర్డ్స్ అనేటివి నువ్వు రీసెర్చ్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడు రెస్టారెంట్స్ ఇగో నియర్ మీ ఓపెన్, ఇది ఒక కీవర్డ్, ఇది కూడా నేను కాపీ చేసుకుంటున్నాను. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఇంకొకటి రెస్టారెంట్స్ నియర్ మీ అని చెప్పి ఇప్పుడు ఎంటర్ చేస్తాం. ఇప్పుడు నేను ఎన్ని కీవర్డ్స్ రీసెర్చ్ చేసా, 3 కీవర్డ్స్ రీసెర్చ్ చేస్తాం. ఓకే, ఇంకా మనకు కీవర్డ్స్ కావాలి. సో కీవర్డ్స్ ఇంకా మనకు కావాలి అంటే ఇక్కడ చూడు రెస్టారెంట్స్ నియర్ మీ అని కొట్టగానే మనకి ఇక్కడ కింద వచ్చినాయి కదా రిలేటెడ్ సెర్చెస్ అని చెప్పి, ఇది కూడా మనకు కీవర్డే. సో ఇది కూడా నువ్వు కాపీ చేసుకోవాలి. సో ఇది కూడా మనం కాపీ చేసుకోవాలి. లేకుంటే నీకు ఇది కూడా నీకు ఇట్లా మాన్యువల్గా, ఇప్పుడు ఇట్లా మాన్యువల్గా ఒక్కొక్కటి బెస్ట్ రెస్టారెంట్స్ నియర్ మీ ఇది కూడా ఒక కీవర్డ్. సో ఇట్లా కీవర్డ్ అనేటివి మనం రీసెర్చ్ చేసి మనం క్లయింట్ 1 సెకండ్ సో ఇలా బెస్ట్ రెస్టారెంట్స్ నియర్ మీ. ఓకే, బెస్ట్ రెస్టారెంట్ నియర్ మీ. ఇప్పుడు మనకి ఎన్ని కీవర్డ్స్ వచ్చినాయి, 1 2 3 4 కీవర్డ్స్ వచ్చినాయా? మౌనిక వింటున్నావా? ఈ 4 కీవర్డ్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ 4 కీవర్డ్స్ నేను ఏం చెప్పిన, కాంపిటీషన్ లో ఆర్ మీడియం మాత్రమే ఉండాలి. ఓకే, కాంపిటీషన్ లో ఆర్ మీడియం. ఓకే, హై అనేది చూస్ చేసుకోకూడదు. సో ఇప్పుడు ఈ కీవర్డ్స్ ఎన్ని సెర్చెస్ ఉన్నాయో మనకు తెలియదు. ఓకే, నేను ఇప్పుడు ఇది నాకు తెలియదు కాబట్టి నేను ఏం చేస్తాను, నేను మాన్యువల్గా నేను చెక్ చేసిన కదా నీ ముంగటనే నేను ఇవన్నీ చెక్ చేసి కాపీ పేస్ట్ చేసి నీ ముంగటనే పెట్టాను కదా. సో ఈ కీవర్డ్ నేను ఎలాంటి టూల్ యూజ్ చేయలేదు, నేను జస్ట్ మాన్యువల్గా ఓపెన్ చేసి సెర్చ్ చేసి నేను కాపీ పేస్ట్ చేశాను కదా. ఇప్పుడు నేను ఇవన్నీ కాపీ చేసుకుంటా. కాపీ చేసుకొని నా కీవర్డ్ ప్లానర్. ఓకే, నేను ఇది మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను నీకోసం, రీఫ్రెష్ చేస్తున్నాను. రీఫ్రెష్ చేసిన తర్వాత టూల్స్ అండ్ సెట్టింగ్స్, డిస్కవర్ న్యూ కీవర్డ్స్. ఓకే, ఏదైతే మనం పేస్ట్ చేసిన కీవర్డ్స్ ఉన్నాయో అవి ఇక్కడ పేస్ట్ చేయి, కాపీ చేసిన కీవర్డ్స్. దాని తర్వాత గెట్ రిజల్ట్స్. ఓకే, ఇప్పుడు నేను కీవర్డ్స్ ఏవి ఇచ్చినా ఇక్కడ చూడు మనం ఇచ్చిన కీవర్డ్స్ ఇలా వస్తుంది, కీవర్డ్స్ దట్ యూ ప్రొవైడెడ్ అని చెప్పి. రెస్టారెంట్స్ నియర్ మీ అనే ఈ కీవర్డ్కి ఎన్ని సెర్చెస్ ఉన్నాయి అంటే రెస్టారెంట్స్, ఇప్పుడు నేను మళ్ళీ కాపీ చేస్తున్నా, 1 million to 10 million కాంపిటీషన్ లో. ఓకే, ఇప్పుడు నేను ఇది కాపీ చేస్తున్నా, మళ్ళీ నీకు చెప్తున్నా, ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఓకే, ఎంటర్ కొడుతున్నా. ఓకే, ఈ రెస్టారెంట్స్ నియర్ మీ అని ఎంటర్ కొట్టినాక మనకి ఇక్కడ చూడు అబౌట్ ఇన్ని రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పి చూపిస్తుంది. ఓకే, రెస్టారెంట్స్ నియర్ మీ అనే కీవర్డ్ నెలకి ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు అంటే 1 million to 10 million పీపుల్ సెర్చ్ చేస్తున్నారు నెలకి. ఓకే, రెస్టారెంట్స్ నియర్ బై ఈ కీవర్డ్ మంత్లీ ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు అని అంటే ఎంత ఉంది ఇక్కడ, 1 million to 10 million. ఓకే, రెస్టారెంట్స్ నియర్ మీ ఓపెన్. సో ఏ కీవర్డ్ నేను చెప్పాను కదా మంత్లీ సెర్చెస్ ఎక్కువ ఉండాలి, కాంపిటీషన్ లో ఉండాలి.
ఇప్పుడు చూడు మనం చూస్ చేసుకున్న 4 కీవర్డ్స్ 1 2 3 4 నేను ఎలాంటి టూల్ యూజ్ చేయలేదు కదా, నీ ముందే నేను గూగుల్లో ఓపెన్ చేసి కాపీ పేస్ట్ చేశాను కదా. ఈ కీవర్డ్స్ 1 మిలియన్ టు 10 మిలియనే ఉంది చూసినావా, అంటే సెర్చెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ కీవర్డ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ కాంపిటీషన్ కూడా లో ఉంది. ఓకే సింపుల్. ఏంటి అంటే కీవర్డ్స్ నీకు ఇది కూడా నీకు కష్టం అవుతుంది అని అంటే సింపుల్గా రెస్టారెంట్స్, ఇప్పుడు నెక్స్ట్ రెస్టారెంట్స్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు నువ్వు హైదరాబాద్లో రెస్టారెంట్ పెట్టినావు, ఫుడ్ రెస్టారెంట్. ఓకే రెస్టారెంట్ ఇన్ హైదరాబాద్ అని కొట్టినా. ఓకే కొట్టినాక మనకి ఇక్కడ ఇప్పుడు ఇదొక రెస్టారెంట్ అనమాట. ఓకే ఇది కాదు, ఒక్క నిమిషం, ఇది సరే రెస్టారెంట్స్ వదిలే కానీ డిజిటల్ మార్కెటింగ్ చేసుకుందాం. రెస్టారెంట్స్. ఓకే డిజిటల్ మార్కెటింగ్. నువ్వు అమీర్పేట్లో నువ్వు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టినావు, డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్. నేను అమీర్పేట్లో ఇన్స్టిట్యూట్ పెట్టినా. ఓకే డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ అని ఎవరన్నా సెర్చ్ చేశారనుకో, నా వెబ్సైట్ కనబడుతుంది. ఓకే ఇప్పుడు ఇక్కడ digitalunknown.com ఇది నా వెబ్సైట్ అనుకో, నీ వెబ్సైట్ కనబడతలేదు ఇక్కడ. ఎందుకు కనబడతలేదు? నువ్వు డిజిటల్ మార్కెటింగ్ చేయలేదు, నీకు కనబడతలేదు. సో అప్పుడు నీది కనబడాలి. ఓకే కనబడాలి అని అంటే నువ్వు ఏం చేయాలి? డిజిటల్ మార్కెటింగ్ చేయాలి కదా. సో ఈ కీవర్డ్ నువ్వు యూజ్ చేసుకోవాలి కదా, ఈ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్. ఎందుకంటే నువ్వు ఇన్స్టిట్యూట్ పెట్టినావు కదా. సో నువ్వు అప్పుడు ఇప్పుడు నా వెబ్సైట్ ఇది digitalunknown.com. సో నా వెబ్సైట్ వచ్చింది కాబట్టి నీకు కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేయాలో నీకు తెలియట్లేదు, నీకు అర్థం కావట్లేదు, నీకు ఎందుకంటే నీకు సపోర్ట్ లేదు, నీకు డిజిటల్ మార్కెటింగ్ రాదనుకుందాం. సో అప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే జస్ట్ సింపుల్గా ఈ వెబ్సైట్ లింక్ని కాపీ చేసుకో. ఓకే కాపీ చేసుకొని డైరెక్ట్గా ఏంటి ఇక్కడికి వచ్చేసి స్టార్ట్ విత్ ఏ వెబ్సైట్. సో ఇక్కడ లింక్ పేస్ట్ చేసిన తర్వాత నేను ఏ కీవర్డ్స్ యూజ్ చేశానో నీకు తెలిసిపోతుంది. ఓకే ఇప్పుడు నేను ఈ కీవర్డ్ యూజ్ చేసా. సో సింపుల్గా నేను ఏదైతే యూజ్ చేసినో దాంట్లో మీడియంలో ఉన్నవి మాత్రమే నువ్వు కాపీ చేసుకొని నువ్వు యూజ్ చేసుకోవచ్చు. నువ్వు కీవర్డ్ రీసెర్చ్ చేసి నువ్వు నీ వెబ్సైట్కి యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక పద్ధతి. నీకు అది ఇట్లా మాన్యువల్గా ఇట్లా ఎంటర్ చేయడం ఇదంతా నీకు అవసరం లేదు. ఐ మీన్ నీకు స్టార్టింగ్లో నీకు ఏ కంపెనీలో నువ్వు ఫ్రెషర్గా జాయిన్ అయినావు అనుకో రేపు సో నీకు కంపల్సరీ నేను కీవర్డ్ రీసెర్చ్ చేయమని ఏమీ అడగరు. సో నీకు డైరెక్ట్ నువ్వు ఆఫ్ పేజ్ చేయమంటారు, ఆఫ్ పేజ్ సబ్మిషన్స్ అవి చేయమంటారు. సో నేను స్టార్టింగ్లో అయితే నేను ఇదంతా ఏం చేయమన్నారు. సో నువ్వు మెల్లమెల్లగా ఇప్పుడే స్టార్టింగ్ డే కదా, సో నేను కీవర్డ్ రీసెర్చ్ మెల్లమెల్లగా చెప్తూ ఉంటా. సో నీకు కొంచెం అయితే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా నేనైతే. సో ఏంటంటే ఆన్ పేజ్ లో ఏంటంటే మెయిన్ ఏంటంటే ఈ కీవర్డ్స్ అన్నమాట. కీవర్డ్స్ ఇప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ అని ఒక వెబ్సైట్ ఉంది అనుకో, పవన్ కళ్యాణ్ అనే ఒక వెబ్సైట్ నేను చెప్తా, నువ్వు నా దగ్గర వర్క్ చేస్తున్నావు అనుకో, మౌనిక పవన్ కళ్యాణ్ రిలేటెడ్ మన వెబ్సైట్, సో నాకు పవన్ కళ్యాణ్ పైన కీవర్డ్స్ నాకు కావాలి అని చెప్తా. నువ్వు పవన్ కళ్యాణ్ పైన కీవర్డ్స్ నువ్వు తీసుకోకుండా నువ్వు డిజిటల్ మార్కెటింగ్ కీవర్డ్స్ నాకు ఇచ్చినావు అనుకో, అంటే డిఫరెంట్ టాపిక్ ఇచ్చినావు అనుకో, అప్పుడు అది వర్కౌట్ అవుతుందా? కాదు. సో పవన్ కళ్యాణ్ది కాబట్టి పవన్ కళ్యాణ్ రిలేటెడ్ ఇవ్వాలి, డిజిటల్ మార్కెటింగ్ అయితే డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ ఇవ్వాలి. సో అన్రిలేటెడ్ ఇవ్వద్దు అనమాట. మళ్ళీ దాంట్లో కూడా సెర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఉండాలి, కాంపిటీషన్ తక్కువ ఉండాలి. ఎందుకంటే మనం ఇప్పుడిప్పుడే స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి. సో అది ఇంపార్టెంట్ అంతే. ఇట్లా కీవర్డ్ రీసెర్చ్ చేయడం నీకు టూల్స్ కూడా చెప్పిన ఏంటి, KW ఫైండర్, కొన్ని ఫ్రీ టూల్స్ ఉంటాయి. సో నువ్వు స్టార్టింగ్లో కాబట్టి నువ్వు గూగుల్ యాడ్వర్డ్సే బెటర్. సో దీంట్లోనే నువ్వు ప్రాక్టీస్ చేయి. ఓకే ఏం లేదు, సింపుల్గా నీకు ఏది అనిపిస్తే అది ఇక్కడ కొట్టేసాయి. ఇప్పుడు ఇంకా ఇంకేమున్నాయి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అని చెప్పిన. ఓకే పవన్ కళ్యాణ్ మూవీస్ అని ఇంకొకటి, ఇది ఒక కీవర్డ్ అనుకో, లేటెస్ట్ పవన్ కళ్యాణ్ మూవీస్ అనమాట, ఇది ఒక కీవర్డ్. ఇట్లా ఎంటర్ చేయి. ఇట్లా నువ్వు ఎన్నైనా తీసుకో. ఓకే తీసుకొని గెట్ రిజల్ట్స్ కానీ కొట్టినావు అనుకో, సో నీకు పవన్ కళ్యాణ్, నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, నువ్వు ఏ టాపిక్ ఏ కీవర్డ్ కొట్టినా నీకు ప్రతి ఇది నీకు క్లియర్గా చూపిస్తుంది. ఇప్పుడు చూడు పవన్ కళ్యాణ్ అనే కీవర్డ్ 10K to 100K మంత్లీ సెర్చెస్. ఇట్లా పవన్ కళ్యాణ్ మూవీస్ 10K to 100K.
సో దీంట్లో ఏదైతే సెర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఉందో, కాంపిటీషన్ తక్కువ ఉందో అది మాత్రమే చూజ్ చేసుకోవాలి. చూజ్ చేసి ఇవన్నీ నేను ఏం చేయాలి అంటే ఇట్లా పక్కకు రాసుకో. ఓకే, ఇలా రాసి పెట్టుకో. ఇలా రాసి పెట్టుకొని ఈ ఫైల్ అనేది సేవ్ చేసుకో. ఓకే, ఇది కీవర్డ్స్, అన్ని కీవర్డ్స్ అని చెప్పి సేవ్ చేసుకో. ఏదైతే కాంపిటీషన్ లో ఉన్నాయో, సెర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఉందో, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇగో ఇక్కడ ఇలా ఎక్సెల్ షీట్లో కానీ నోట్ ప్యాడ్లో కానీ ఇట్లా పక్కకు రాసుకో. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ కీవర్డ్, ఈ కీవర్డ్ నేను యూజ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకు? దీని సెర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఉంది. సో నేను ఇది నువ్వు హైలైట్ చేసుకో గ్రీన్ కలర్లో. సారీ, సో ఇది ఇట్లా హైలైట్ చేసుకో. ఇట్లా హైలైట్ చేసుకో. ఇప్పుడు ఇంకేముంది, సెర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఏది ఉంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవో గూగుల్ డిజిటల్ మార్కెటింగ్, ఇది ఎక్కువ ఉంది. సో ఇట్లా నువ్వు ఈ ఒక 50, ఇప్పుడు ఇన్ని గానం ఉన్నాయి కదా కీవర్డ్స్, ఇన్నిలో ఎన్ని యూజ్ చేసుకోవాలి అని అంటే రఫ్గా ఒక నాకు తెలిసి 10 to 15, అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు. సో సెర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఆన్లైన్ మార్కెటింగ్, ఇది ఒక కీవర్డ్. సో ఇక్కడ ఇన్ని కీవర్డ్స్ ఉన్నాయి. ఇన్ని కీవర్డ్స్లో మనం చూస్ చేసుకుంది ఎంత? మా అంటే ఒక 10 అంతే. ఓకే, ఇట్లా చూస్ చేసి ఇట్లా అన్ని కీవర్డ్స్ పక్కకు పెట్టుకోవాలి అంతే. పక్కకు పెట్టుకొని వదిలేసేయ, దీని గురించి మర్చిపో. ఓకే, మర్చిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటిది? టైటిల్ ట్యాగ్. సో టైటిల్ ట్యాగ్ నేను చెప్పిన కదా, క్యారెక్టర్ లెంత్ 70 to 71 ఉండాలి. అండ్ ఏదైతే మనం టైటిల్, ఇది వెబ్సైట్, ఇప్పుడు కంట్రోల్-U, సో కంట్రోల్-U అని కొట్టినా ఓకే, రైట్ క్లిక్ చేసి వ్యూ పేజ్ సోర్స్ కొట్టినా అయిపోయి. దాని తర్వాత ఇక్కడ టైటిల్ అని చెప్పేసి అంటే ఇది మన టైటిల్. ఓకే, ఈ టైటిల్ క్యారెక్టర్ లెంత్ ఎంత ఉండాలి? నేను చెప్పిన కదా, 70 to 71 ఉండాలి. అండ్ ఈ టైటిల్లో కూడా మనం కీవర్డ్, ఇప్పుడు మనం ఏదైతే కీవర్డ్ రీసెర్చ్ చేస్తామో ఆ కీవర్డ్ అనేది దీంట్లో పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడు, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, ఇది కూడా ఒక కీవర్డే కదా. డిజిటల్ మార్కెటింగ్, ఇది కూడా ఒక కీవర్డే కదా. ఇంతకుముందు చూపించాను కదా డిజిటల్ మార్కెటింగ్ అది కదా. సో ఈ కీవర్డ్స్ కూడా మనం దీంట్లో యూజ్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడ ఆల్వేస్ యూజ్ లొకేషన్ బేస్డ్ కీవర్డ్స్ ఇన్ టైటిల్ ట్యాగ్. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. సో ఇన్ హైదరాబాద్ అనేది లొకేషన్ కదా. సో అందుకే ఇక్కడ చూడు, ఆల్వేస్ యూజ్ లొకేషన్ బేస్డ్ కీవర్డ్స్ ఇన్ టైటిల్ ట్యాగ్. ఓకే, కీవర్డ్స్ మస్ట్ బి బిఫోర్ 55 క్యారెక్టర్స్. సో మన ఓవరాల్గా లెంత్ ఎంత ఉండాలి? 70 to 71. ఇప్పుడు నేను కీవర్డ్ రీసెర్చ్ చేసిన కీవర్డ్స్ మనం యూజ్ చేయాలి అని అంటే అది 55 క్యారెక్టర్స్ లోపే యూజ్ చేయాలి, అది ఒక రూల్. ఓకే, ట్రై టు యూజ్ కీవర్డ్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అండ్ లాస్ట్ ప్లేస్ ఆఫ్ ద టైటిల్ ట్యాగ్. ఓకే, ఫస్ట్ ప్లేస్లో కానీ లాస్ట్ ప్లేస్లో కానీ యూజ్ చేయడానికి ట్రై చేయండి అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో ఇదంతా రూల్ అనమాట. టైటిల్ ట్యాగ్ ఇంత ఉండాలి, టైటిల్ ట్యాగ్లో కీవర్డ్స్ యూజ్ చేయాలి. సో ఇదంతా రూల్స్ అన్నమాట. ఓకే, ఇవన్నీ నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అండ్ యూఆర్ఎల్ స్ట్రక్చర్, నెక్స్ట్ యూఆర్ఎల్ స్ట్రక్చర్ ఏంటి? ఇప్పుడు ఇది యూఆర్ఎల్. ఓకే, ఇది యూఆర్ఎల్. ఇప్పుడు ఇక్కడ SEO ట్రైనింగ్ అనేది ఒకటి ఉందా, ఇది నేను క్లిక్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఇది యూఆర్ఎల్ కదా, ఇది మెయిన్ యూఆర్ఎల్. ఓకే, ఈ పేజ్కి యూఆర్ఎల్ ఏంటి అని అంటే ఇది SEO ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. ఈ SEO ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ ఇది కాపీ చేస్తున్నా. దీన్ని కూడా నేను క్యారెక్టర్ కౌంట్ ఆన్లైన్ అని చెప్పి ఇది ఎంత ఉంది, క్యారెక్టర్స్ ఎంత ఉందో నేను ఇప్పుడు కౌంట్ చేస్తా. SEO ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్, ఇక్కడ ఐఫోన్ అని ఉంది కదా, ఇది ఉన్నా ఓకే, లేకున్నా ఓకే, తీసేస్తా. సో స్పేస్ వచ్చిందంటే మనకి ఇలా ఐఫోన్ లాగా వస్తుంది. సో ఇది ఉన్నా ఏం కాదు, లేకున్నా ఏం కాదు, నేను తీసేస్తున్నా, మీకు కన్ఫ్యూజ్ అవుతుందని. సో SEO ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్, ఈ క్యారెక్టర్ లెంత్ ఎంత ఉంది? 25. సో మనకి ఎంత ఉండాలి? యూఆర్ఎల్ స్ట్రక్చర్, యూజ్ కీవర్డ్స్ ఇన్ యూఆర్ఎల్. సేమ్ టైటిల్లో ఎలా యూజ్ చేస్తామో కీవర్డ్, ఈ యూఆర్ఎల్లో కూడా మనం కీవర్డ్స్ అనేటివి యూజ్ చేయాలి. ఓకే, అండ్ యూఆర్ఎల్లో కూడా ట్రై టు యూజ్ లొకేషన్ బేస్డ్ కీవర్డ్స్ ఇన్ యూఆర్ఎల్. అండ్ లిమిట్ ఎంత ఉండాలి? 15 to 20 క్యారెక్టర్స్. ఓకే, అండ్ ఇక్కడ డోంట్ యూజ్ స్టాప్ కీవర్డ్స్ అని ఇన్ యూఆర్ఎల్ అని ఉంది. స్టాప్ కీవర్డ్స్ అని అంటే ఈజ్, ఇన్, ఆర్, అండ్, ద అని చెప్పి కొన్ని, ఇవి స్టాప్ కీవర్డ్స్ అంటారు అనమాట. ఇప్పుడు ఇది యూఆర్ఎల్, ఇక్కడ ఇన్ అనే ఒక వర్డ్ యూజ్ చేసినట్టు. సో ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయొద్దు, కానీ వాడు యూజ్ చేశాడు.
సో ఇట్లా చిన్న చిన్నవే ఈ మనం ఫాలో కావాలన్నమాట. ఈ చిన్న చిన్న రూల్సే మనం ఆన్ పేజ్ అనేది కరెక్ట్ చేయాలి. ఓకే, సో నువ్వు రేపు జాయిన్ అయినాక ఆన్ పేజ్ చేసే వాళ్ళు వేరే ఉంటారు సెపరేట్గా, ఆఫ్ పేజ్ చేసే వాళ్ళు సెపరేట్గా ఉంటారు. ఎవరైతే ఫ్రెషర్గా జాయిన్ అవుతారో వాళ్ళకు ఆఫ్ పేజ్ వర్క్ ఇస్తారు. సో ఆఫ్ పేజ్ ఏంటి అంటే ఇంత ఈ ఆన్ పేజ్ ఈ టైటిల్ ట్యాగ్ రాయమని చెప్పరు, ఈ యూఆర్ఎల్ స్ట్రక్చర్ కానీ కీవర్డ్ రీసెర్చ్ కానీ ఈ వర్క్ అంతా ఏం చెప్పరు. సో నీకు అలవాటు అయ్యేంత వరకు ఇవి ఏవి చెప్పరు, ఎందుకంటే ఆన్ పేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతారో వాళ్ళకి వర్క్ ఇవ్వరు. సో నువ్వు దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇవన్నీ గుర్తుపెట్టుకో. ఓకే, అండ్ ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఈ కీవర్డ్ రీసెర్చ్ కానీ టైటిల్ ట్యాగ్ కానీ మన బ్లాగ్కి మనం చెయ్యాలి. ఓకే, ఇప్పుడు నేను బ్లాగ్లో పోస్ట్ క్రియేట్ చేయలేదు కదా, సో నేను ఇంకా ఒక మంచి పోస్ట్ క్రియేట్ చేస్తా. ఈరోజు నేను క్రియేట్ చేసి నేను రేపు క్లాస్లో అయినా చెప్పేస్తా. అంటే ఇప్పుడు ఇది ఒక్కొక్కటి డిస్కషన్ అయిపోయిన తర్వాత మన బ్లాగ్కి ఆన్ పేజ్ కానీ ఆన్ పేజ్ ఒక్కొక్క టెక్నిక్ ఎట్లా చేస్తామో అదంతా నేను క్లియర్గా లైవ్గా ఎక్స్పీరియన్స్ చెప్తాను అనమాట. సో నేను ఇప్పుడే చెప్పి నేను మళ్ళీ చెప్పాను అట్లా అనుకోకు. సో నేను మళ్ళీ కూడా చెప్తా. ఇవాళ క్లాస్ ఎక్కువసేపు అయినట్టుంది. సో నీకు బోర్ ఏమైనా కొడుతుందా? లేదు, బోర్ అయింది, చెప్పండి. క్లోజ్ చేయమంటే క్లోజ్ చేస్తా, అట్లేం లేదు. అంటే ఎక్కువసేపు అయింది కదా. ఓకే, పర్లేదు, సో చెప్పండి. ఇప్పుడు యూఆర్ఎల్ స్ట్రక్చర్, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా యూఆర్ఎల్ స్ట్రక్చర్, ఇది యూఆర్ఎల్ స్ట్రక్చర్. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన పేజ్ ఏంది, పోస్ట్ ఏంది, ఇప్పుడు ఇది మనం క్రియేట్ చేసిన పోస్ట్. ఓకే, దీని యూఆర్ఎల్ ఏంటి, ఇదంతా ఇది యూఆర్ఎల్. సో ఈ పోస్ట్కి ఏది యూఆర్ఎల్ అంటే ఇది ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్ టెక్నిక్స్ ఇన్ ఎస్సీఓ .html ఉంది. సో .html కాకుండా ఓన్లీ ఇక్కడ మొత్తం ఇది యూఆర్ఎల్. సో ఇది ఎంత సైజ్ ఉంది, ఇది కూడా మనం చూసుకోవాలి. ఎంత ఉండాలి సైజు, 15 to 20 క్యారెక్టర్స్ లోపే ఉండాలి. అండ్ యూఆర్ఎల్లో కూడా కీవర్డ్స్ అనేటివి యూస్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను ఇది పేస్ట్ చేస్తాను. 33 ఉంది చూసినావా. సో ఇంతగానం ఉండొద్దు, ఎంత ఉండాలి, 15 to 20 లోపే ఉండాలి. ఓకే, అండ్ స్టాప్ కీవర్డ్స్ అనేటివి యూజ్ చేయొద్దు. ఇదంతా ఆన్ పేజ్ టెక్నిక్స్ అనమాట. రేపు ఇంటర్వ్యూ క్వశ్చన్లో అడుగుతారు. ఓకే, టెల్ మీ అబౌట్ వాట్ ఈస్ ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్ అంట. సో ఆన్ పేజ్ అన్నప్పుడు చెప్పాలి. సో ఆన్ పేజ్లో మనం కొన్ని టెక్నిక్స్ యూజ్ చేస్తాము అంటే ఓకే, వాట్ ఆర్ దోస్ టెక్నిక్స్ అన్నప్పుడు టెక్నిక్స్ అన్నప్పుడు వీ నీడ్ టు మాడిఫై టైటిల్ ట్యాగ్, యూఆర్ఎల్ స్ట్రక్చర్, హెడ్డింగ్ ట్యాగ్స్, ఇవన్నీ చెప్పాలి మనం. ఓకే, చెప్పినాక వాడు దీంట్లో కూడా ఇంకేం అడగడు. ఇవన్నీ నువ్వు యాజ్ టీజ్గా 12 టెక్నిక్స్ చెప్పినావు అనుకో, వాడు నిన్ను వేరే క్వశ్చన్ అడుగుతాడు. దాంట్లో ఏం అడగడు, ఇంత డీటెయిల్గా ఏం అడగడు. మా అంటే ఇవి అడుగుతాడు, టైటిల్ ట్యాగ్ క్యారెక్టర్ లెంత్ ఎంత ఉండాలి అంటాడు. సో 70 to 71 అని చెప్పాలి. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి, యూఆర్ఎల్ క్యారెక్టర్ లిమిట్ ఎంత ఉండాలి అంటాడు, 15 to 20 అని చెప్పాలి. ఓకే, అండ్ ఎస్సీఓ స్టాప్ కీవర్డ్స్ ఏంటి అని అడుగుతాడు. సో ఇది మేబీ మ్యాక్సిమం అడగడు, మేబీ అడిగే ఛాన్స్ ఉందేమో. సో ఎస్సీఓ స్టాప్ కీవర్డ్స్ అంటే ఇది నువ్వు చెప్పాలి, ఈజ్, ఇన్, ఆర్, దా అని చెప్పాలి. అండ్ కాదు అనుకుంటా. సో ఈజ్, ఇన్, ఆర్, దా అని చెప్పి ఇది స్టాప్ కీవర్డ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్. నేను ఇంతకుముందు డిస్క్రిప్షన్ నేను చూపించాను కదా. ఇప్పుడు ఇక్కడ కంట్రోల్ F చేసి DESC డిస్క్రిప్షన్. ఓకే, సో ప్రతి పేజ్కి నువ్వు గుర్తుపెట్టుకో, ప్రతి పేజ్కి టైటిల్ ఉంటుంది, డిస్క్రిప్షన్ ఉంటుంది. ఓకే, ఇది ప్రతి పేజ్కి టైటిల్ ఉంటుంది, యూఆర్ఎల్ ఉంటుంది, అండ్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు డిస్క్రిప్షన్ నేను చూపిస్తున్నా. సో DESC అని కొట్టగానే ఇక్కడ చూడు, ఇదంతా డిస్క్రిప్షన్. సో ఈ డిస్క్రిప్షన్ కూడా క్యారెక్టర్ లెంత్ ఉండాలి. ఎంత ఉండాలి డిస్క్రిప్షన్, 150 to 300 క్యారెక్టర్స్ ఉండాలి. సో ఈ డిస్క్రిప్షన్లో కూడా మనం కీవర్డ్స్ అనేటివి యూస్ చేయాలి, 2 to 3 times యూస్ చేయాలి. ఓకే, ఆల్వేస్ యూస్ కీవర్డ్స్ ఇన్ ఫస్ట్ ప్లేస్ అండ్ లాస్ట్ ప్లేస్. సో ఇప్పుడు ఇక్కడ చూడు, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, ఇప్పుడు ఇంత పెద్దగా ఇచ్చాడు కదా. సో ఇది కాపీ చేస్తున్నా, కాపీ చేసి నీకు ఇక్కడ చూపిస్తున్నా, ఇక్కడ పేజ్ చేస్తున్నా. సో ఇదంతా డిస్క్రిప్షన్. సారీ ఇది కాదు, ఇదంతా డిస్క్రిప్షన్ అన్నమాట. ఓకే, ఇదంతా డిస్క్రిప్షన్. ఈ డిస్క్రిప్షన్లో కూడా కీవర్డ్ ఉంది. ఎక్కడుంది చెప్పు కీవర్డ్? డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇది ఒక కీవర్డ్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఇది ఒక కీవర్డ్,
డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ ఇది ఒక కీవర్డ్. ఓకే, ఇక్కడనే 3 కీవర్డ్స్ ఉన్నాయి. అండ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అమీర్పేట్ ఇది ఒక కీవర్డ్. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అమీర్పేట్ ఇదంతా కూడా ఒకటే కీవర్డ్ కదా అని నువ్వు కూడా అనొచ్చు, కానీ ఇదంతా కాదు. ఎందుకంటే జనరల్గా క్యాచ్గా ఎట్లా ఇప్పుడు జనరల్గా ఎలా సెర్చ్ చేస్తారు, డిజిటల్ మార్కెటింగ్ అని సెర్చ్ చేస్తారు, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని సెర్చ్ చేస్తారు, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేస్తారు. కానీ ఇదంతా కాపీ పేస్ట్ చేసి యాజ్ టీజ్గా ఇలా ఎవ్వరు సెర్చ్ చేయరు. చేస్తారా? ఎవ్వరు చేయట్లా. సో ఇలా ఎవ్వరు సెర్చ్ చేయరు కాబట్టి ఇది కీవర్డ్ కాదు. ఓకే, ఇంత పెద్దగా కీవర్డ్ ఉండదు అసలు. కీవర్డ్స్లో కూడా మనకు టైప్స్ ఉంటాయి. ఓకే, ఇది చెప్పలేదు, సారీ. సో కీవర్డ్లో కూడా మనకు టైప్స్ ఉంటాయి. ఏంటి అంటే షార్ట్ కీవర్డ్స్, లాంగ్ కీవర్డ్స్. షార్ట్ కీవర్డ్స్ అంటే సింగిల్ వర్డ్ ఉండదు. ఓకే, ఓన్లీ సింగిల్ వర్డ్. ఈ లాంగ్ కీవర్డ్స్ అంటే మోర్ దెన్ 2 words, more than 2 to 3 words. Yes, more than 2 words. ఎట్లా అంటే షార్ట్ కీవర్డ్స్ ఎట్లా అంటే ఇప్పుడు నేను సింపుల్గా చెప్తా. బిర్యానీ ఇది ఒక షార్ట్ కీవర్డ్ అన్నమాట. ఓకే, బిర్యానీ రెసిపీ, చికెన్ బిర్యానీ రెసిపీ, చికెన్ బిర్యానీ రెసిపీ ఇంగ్రీడియంట్స్, ఇది లాంగ్ కీవర్డ్స్ అన్నమాట. ఎందుకు అంటే ఇది ఒక వర్డ్ 1, 2, రెసిపీ థర్డ్ వర్డ్, ఇంగ్రీడియంట్స్ ఫోర్త్ వర్డ్. సో ఇక్కడ మనకు 4 వర్డ్స్ యూజ్ చేశారు. ఓకే, 4 వర్డ్స్ యూజ్ చేశారు అంటే మోర్ దాన్ 2 words. సో అప్పుడు ఇది లాంగ్ కీవర్డ్ అయిపోతుంది అనమాట ఇది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ బిర్యానీ అని ఒకటే వర్డ్ ఇచ్చాను. సో ఇది షార్ట్ కీవర్డ్ అయిపోతుంది, సింగిల్ వర్డ్. ఓకే, అర్థమైందా మోనికా? సో ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు నేను ఇంతకుముందు ఫస్ట్ నుంచి చెప్తున్నా ఏంటి, ఈ టైటిల్ ట్యాగ్ చెప్పినప్పటి నుంచి నేను చెప్తున్నా ఏంటి, టైటిల్ ట్యాగ్లో కీవర్డ్స్ యూజ్ చేయాలి అని అంటున్నా. టైటిల్ ట్యాగ్లోకి ఇక్కడ చూడు, యూజ్ కీవర్డ్స్ ఇన్ టైటిల్ ట్యాగ్ అంటున్నా. యూఆర్ఎల్ స్ట్రక్చర్లో కూడా కీవర్డ్స్ యూజ్ చేయాలి అని అంటున్నా. అండ్ డిస్క్రిప్షన్లో కూడా కీవర్డ్స్ యూజ్ చేయాలి అని అంటున్నా. ఇప్పుడు నేను నీకు 2-3 ఇప్పుడు నేను ఒక లైన్ చూపించాను కదా, ఈ లైన్లోనే మనం కీవర్డ్స్ ఎక్కడ ఉన్నాయో నేను ఇప్పుడే చెప్తావాడు. నేను ఎలాంటి టూల్ సహాయం లేకుండా, దీనికి ఎలాంటి టూల్ అవసరం లేదు, జస్ట్ జనరల్ కామన్ సెన్స్ తోటి మనం ఈజీగా చెప్పచ్చు. నేను చెప్తా పాటు ఇప్పుడు ఈ వర్డ్లో వాడు ఎన్ని కీవర్డ్స్ యూజ్ చేశాడంటే, ఒకటి డిజిటల్ మార్కెటింగ్ ఇది ఒక కీవర్డ్. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇది ఒక కీవర్డ్. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ ఇది ఒక కీవర్డ్. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అమీర్పేట్ ఇది ఒక కీవర్డ్. ఓకే, ఇవి మాత్రమే కీవర్డ్స్. ఇదంతా లైన్ కలిపి నువ్వు కీవర్డ్ నువ్వు అనరాదు. ఎందుకంటే ఎవరైనా ఇట్లా సెర్చ్ చేయరు. ఎవరైనా సెర్చ్ చేస్తారా? నువ్వు ఎప్పుడైనా ఇంత పెద్దగా నువ్వు గూగుల్లో సెర్చ్ చేసావా? డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అమీర్పేట్ బై రియల్ టైమ్ ఫ్యాకల్టీ విత్ లైవ్ ప్రాజెక్ట్స్ అని ఇంత పెద్దగా ఎవరు సెర్చ్ చేయరు. సో అలాంటప్పుడు ఇది కీవర్డ్ కిందికి రాదు. ఓకే, ఇదంతా కలిపి ఒక సెంటెన్స్ కాబట్టి ఇది రాదు. సో నువ్వు దీంట్లో నువ్వు డివైడ్ చేసుకోవాలి. నాట్ ఓన్లీ ఇప్పుడు ఇది ఒకటే కాదు, ఇప్పుడు నేను చూడు, నేను ఇంకొక లైన్ కూడా చూపిస్తాను నీకు. ఇక్కడనే ఎక్కడెక్కడ వాడు యూజ్ చేస్తాడో నీకు ఇప్పుడే చూపిస్తాను ఇంకొక ఎగ్జాంపుల్తో. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడు, ఇప్పుడు వీడు ఒక యాడ్ క్రియేట్ చేశాడు. ఈ యాడ్లో ఇది టైటిల్, డిజిటల్ మార్కెటింగ్ కోర్సు 3 months సర్టిఫికేషన్ కోర్సు, ఇది ఒక కీవర్డ్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ వీడు ఎన్ని కీవర్డ్స్ యూజ్ చేస్తాడు తెలుసా? రెండు కీవర్డ్స్ యూజ్ చేస్తాడు. ఒకటి డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక కీవర్డ్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇది ఒక కీవర్డ్, అండ్ డిజిటల్ కూడా ఒక కీవర్డే వస్తుంది. ఓకే, సో మెయిన్గా అంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. సో ఈ టైటిల్లోనే వాడు 2 కీవర్డ్స్ యూజ్ చేశాడు. ఓకే, ఈ టైటిల్లోనే వీడు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇది ఒక కీవర్డ్ లాగా తీసుకోవచ్చు, డిజిటల్ మార్కెటింగ్ ఇది ఒక కీవర్డ్ తీసుకోవచ్చు. అంటే వీడు ఫాలో అయ్యిండు. నేను చెప్పాను కదా టైటిల్లో మనం ఎన్ని కీవర్డ్స్ యూజ్ చేయాలి అని చెప్పాను కదా. ట్రై టు యూజ్ కీవర్డ్స్ 2 times. ఓకే, 2 times వీడు యూజ్ చేశాడు. ఓకే, 2 times వీడు యూజ్ చేశాడు. అండ్ 55 characters లోపే వీడు యూజ్ చేశాడు.
సో ఇప్పుడు ఈ డిస్క్రిప్షన్లో కీవర్డ్స్ ఎలా యూజ్ చేశాడో తెలిసింది కదా, టైటిల్లో ఎలా యూజ్ చేశాడో తెలిసింది కదా. ఇలా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అర్థమవుతుందా మౌనిక? సేమ్ లైక్ యూఆర్ఎల్లో కూడా అంతే. ఇప్పుడు మన టాపిక్ ఏంటి, ఇంతకుముందు మనం ఒక పోస్ట్ క్రియేట్ చేసాం, ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్ టెక్నిక్స్. మన బ్లాగ్ ఇది ఆన్ పేజ్ గురించి చెప్తున్నాం, ఆఫ్ పేజ్ గురించి చెప్తున్నాం. ఎస్సీఓలో ఆన్ పేజ్ ఆఫ్ పేజ్ కదా. సో మన యూఆర్ఎల్ కూడా అదే ఉంది, ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్ టెక్నిక్స్ ఎస్సీఓ. ఓకే, సో దీంట్లో కూడా మనం కీవర్డ్స్ యూజ్ చేయాలి. సో మనం ఇదంతా నేను జనరల్గా ఇచ్చాను. సో బై డిఫాల్ట్గా ఆటోమేటిక్గా ఇది క్రియేట్ అయింది, ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్. ఎందుకు ఇలా క్రియేట్ అయింది అని అంటే, మనం టైటిల్ అది ఇచ్చినాం కదా. సో టైటిల్ ఏది ఇచ్చినామో ఫస్ట్ ఆ టైటిల్ నుంచి ఫాలో అవుతుంది. చూడు, ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్ టెక్నిక్స్ ఎస్సీఓ ఇక్కడ వరకు మాత్రమే వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను ఇంకొక పోస్ట్ ఓపెన్ చేస్తాను, వాట్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్. ఇక్కడ చూడు, వాట్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్ డిజిటల్, ఇక్కడి వరకు మాత్రమే కీవర్డ్ వచ్చింది, చూసినా. సో మనం టైటిల్ ఏదైతే ఇచ్చినామో ఆ టైటిల్ ఆటోమేటిక్గా బై డిఫాల్ట్గా వచ్చేది. సో నువ్వు అడగచ్చు, అరే బై డిఫాల్ట్గా వచ్చింది కదా, నేను చేంజ్ చేసుకోరాదా అంటే చేంజ్ చేసుకోవచ్చు. ఎలా చేంజ్ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. వాట్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్ డిజిటల్ ఉందా. ఇప్పుడు ఈ పోస్ట్, ఈ యూఆర్ఎల్ అనేది మనం ఇప్పుడు చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేయాలి అంటే, ఇది పోస్ట్. సో ఫస్ట్ దీన్ని డ్రాఫ్ట్లోకి తీసుకోవాలి. ఇక్కడ డ్రాఫ్ట్లోకి క్లిక్ చేసిన తర్వాత ఈ డ్రాఫ్ట్లోకి వెళ్ళిపోయిందా, అప్పుడు ఈ పోస్ట్ని ఇట్లా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, పెర్మాల్ లింక్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడు, దీన్ని మనం ఆటోమేటిక్ పెర్మాల్ లింక్ కస్టమ్ అని ఉంది. సో మనం కస్టమ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వాట్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్ అని ఉంది కదా, నేను ఈ డిజిటల్ అనే ఒక వర్డ్ ఎక్స్ట్రా ఉంది కదా, ఇది తీసేస్తున్నా. ఓకే, తీసేసిన తర్వాత పబ్లిష్, కన్ఫర్మ్. ఓకే, ఇప్పుడు నేను ఇది రీఫ్రెష్ చేస్తా, ఈ పోస్ట్ కనబడదు. చూడు, 404 నాట్ ఫోన్ అన్నది. ఎందుకు కనబడలేదు తెలుసా? ఎందుకంటే నేను యూఆర్ఎల్ చేంజ్ చేసిన కదా, ఈ డిజిటల్ అనే వర్డ్ తీసేసిన కదా, అందుకే మనకు ఓపెన్ కాదు. సో ఇప్పుడు చూడు, ఈ డిజిటల్ అనే కీవర్డ్ తీసేసి ఎంటర్ చేస్తా. ఓ సారీ, డబుల్ డాట్స్ వచ్చినాయి. తీసేసి ఎంటర్ కొడతా. ఓకే, మళ్ళీ ఓపెన్ చేస్తాను. సో ఈ పోస్ట్ చూడు, యూఆర్ఎల్ అనేది చేంజ్ అయింది. వాట్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ అనే ఒక వర్డ్ పోయిందనమాట. సో యూఆర్ఎల్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు తర్వాత. సో నేను ఇది నీకు తర్వాత చెప్దాం అనుకున్నాను, ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో ఇట్లా యూఆర్ఎల్లో కూడా మనం ఇప్పుడు కీవర్డ్ యూజ్ చేసాం. ఎలా యూజ్ చేసామంటే, వాట్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది కూడా ఒక కీవర్డే కదా. డిజిటల్ మార్కెటింగ్ మనం ఇంతకుముందు రీసెర్చ్ చేసాం కదా యాడ్వర్డ్స్లో. సో ఎంత చూపించింది బట్టి డిజిటల్ మార్కెటింగ్ కీవర్డ్ ఒక వర్డ్కి. ఇప్పుడు చూడు, డిజిటల్ మార్కెటింగ్ అనే కీవర్డ్కి 100K to 1 billion. సో కాంపిటీషన్ కూడా మీడియం. సో ఈ కీవర్డ్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమైందా? సో డిజిటల్ మార్కెటింగ్ ఇట్లా యూఆర్ఎల్ కూడా చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం వేరే పోస్ట్ చూడు, వేరే పోస్ట్ వాట్ ఈజ్ ఆన్ పేజ్ అండ్ వాట్ ఈజ్ ఆఫ్ పేజ్ అని చెప్పి ఉంది. సో ఇక్కడ వాట్ ఈజ్ ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్. సో ఈ యూఆర్ఎల్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ యూఆర్ఎల్లో కూడా మనం కీవర్డ్స్ అనేటివి యూజ్ చేయాలి. అది యూఆర్ఎల్ స్ట్రక్చర్. కీవర్డ్ టైప్స్ కూడా చెప్పాను కదా, కీవర్డ్ టైప్స్. షార్ట్ కీవర్డ్స్ అంటే సింగిల్ వర్డ్ ఉంటుంది, లాంగ్ కీవర్డ్స్ అంటే మోర్ దెన్ 2 words ఉంటుంది. ఓకే, సో డిస్క్రిప్షన్లో కూడా 150 to 300 characters, దీంట్లో కూడా కీవర్డ్స్ యూజ్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి కంటెంట్. సో కంటెంట్ అంటే దీనికి కూడా మనం చేయాల్సింది ఏం లేదు. ప్రతి కంపెనీకి కంటెంట్ రైటర్స్ ఉంటారు. సో ఆ కంటెంట్ రైటర్స్ ఏంటి అంటే వాళ్ళే టాపిక్ అనేది రాస్తారనమాట. ఇప్పుడు
ఇప్పుడు ఈ వెబ్సైట్ ఉందా, ఈ వెబ్సైట్లో ఇప్పుడు చూడు ఇదంతా కంటెంట్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడు, వెల్కమ్ టు SEO ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్. సో ఇదంతా కంటెంట్. ఓకే, ఈ కంటెంట్ అంతా వీళ్ళు ఏం చేస్తారంటే ఒక కంటెంట్ రైటర్స్ తోటి వీళ్ళు రాపిస్తారు అనమాట. సో మనం చేసే దాంట్లో దీంట్లో ఏం లేదు వర్క్. మనం ఏంటి అంటే ఇట్లా కీవర్డ్ రీసెర్చ్ చేసి, ఇట్లా ఎక్సెల్ షీట్లోనో లేకుంటే నార్మల్గా నోట్ ప్యాడ్లోనో మనం ఇట్లా కీవర్డ్ రీసెర్చ్ చేసి ఈ కీవర్డ్స్ యూజ్ చేసి మాత్రమే మీరు కంటెంట్ రాయాలి అని చెప్పాలి. ఓకే, ఈ కీవర్డ్స్ మనం వాడికి ప్రొవైడ్ చేస్తే వాడేం చేస్తాడు, వాడిగా సొల్లు మొత్తం ఇక మన వెబ్సైట్ గురించి ఆ కీవర్డ్స్ యూజ్ చేసి వీడు ఇట్లా కంటెంట్ అనేది రాస్తాడు. ఓకే, ఈ జనరల్గా ఈ కంటెంట్ ఎంత ఉండాలి అది అని అంటే ఇప్పుడు మన బ్లాగ్లో కానీ వెబ్సైట్లో కానీ ఎంత ఉండాలి అని అంటే దీనికి కూడా 800 to 1000 క్యారెక్టర్స్ షుడ్ బి. అంటే కంపల్సరీగా 800 to 1000, ఇంకా ఎక్కువ ఉన్న ప్రాబ్లం లేదు. సో మ్యాక్సిమం అయితే ఇంత ఉండాలి. ఓకే, 800 to 1000 క్యారెక్టర్స్ ఇంత ఉండాలి. అండ్ దీంట్లో కూడా చూడు, ట్రై టు యూస్ కీవర్డ్స్ ఇన్ ద ఫస్ట్ పారాగ్రాఫ్ అండ్ లాస్ట్ పారాగ్రాఫ్. సో దీంట్లో కూడా కీవర్డ్స్ యూజ్ చేయాలి. అండ్ కంటెంట్ మస్ట్ షుడ్ అండ్ బి ఇన్ఫర్మేషనల్ వే. ఓకే, కంటెంట్ ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు రాయదు. ఒక ఇన్ఫర్మేషన్ ఉండాలి, యూజర్కి అర్థం కావాలి. అండ్ ఇట్ చూడు, సో దట్ పీపుల్ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. యూ కెన్ చెక్ రీడబిలిటీ స్కోర్ ఇన్ readabilityscore.com. ఈ రీడబిలిటీ స్కోర్ ఏంటి అని అంటే కొన్ని వెబ్సైట్లలో ఇప్పుడు చూడు, ఈ వెబ్సైట్లో ఇంత కంటెంట్ ఉంది, వీడు కొంచెం నీట్గానే ప్రొవైడ్ చేశాడు, అయినా కంటెంట్ ఎక్కువ ఉండి అంటే యూజర్కి కొంచెం ఇరిటేషన్ రావచ్చు. సో అసలు కంటెంట్ రీడబిలిటీ స్కోర్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఓకే, రీడబిలిటీ స్కోర్ అని అంటే రీడబిలిటీ స్కోరు అది ఏంటి అంటే యూజరు అంటే కన్వీనియంట్గా ఉందా లేదా, యూజర్ చదవడానికి కన్వీనియంట్గా ఉందా లేదా, బాగా సొల్లు ఉందా, ఎస్ఏ లాగా ఉందా. సో దానికి కూడా మనం రీడబిలిటీ స్కోర్ అని ఒక వెబ్సైట్ ఉంది. ఇంకా ఇది వెబ్సైట్, ఇది పెయిడ్. ఇంతకుముందు ఫ్రీ ఉండే, సో ఇప్పుడు ఇది పెయిడ్ అయిపోయింది. ఓకే, దీంట్లో ఏంటంటే మనం జస్ట్ కంటెంట్ పేస్ట్ చేస్తే, ఇప్పుడు నేను వేరే వెబ్సైట్ ఓపెన్ చేస్తాను. సో నేను చెప్పినా కదా ప్రతి దానికి మనకు టూల్ ఉంటుంది. సో మనం ఇక్కడ కష్టపడాల్సింది ఏం లేదు, జస్ట్ రీసెర్చ్ చేయాలి, అందులో కాపీ పేస్ట్ చేయాలి, అంతే. కాపీ పేస్ట్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి దేనికి ఏ టూల్ యూస్ అవుతుంది. ఇప్పుడు ఈరోజు నేను చెప్పిన టూల్స్ అన్ని కూడా నేను ఒకసారి చెప్తాను. అంటే నేను ఎప్పుడైనా క్లాస్లో ఏదైనా టూల్ గురించి చెప్పేటప్పుడు నువ్వు ఒక సైడ్కి ఇట్లా రాసుకో. ఓకే, readabilityscore.com, semrush.com, kwfinder.com. సో ఇవన్నీ ఒక నోట్ ప్యాడ్లో ఇలా రాసుకో. సో క్లాస్ అయిపోయిన తర్వాత ఆ వెబ్సైట్ ఒకసారి ఓపెన్ చేయి. ఇప్పుడు నేను రీడబిలిటీ స్కోర్ అని ఇట్లా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇది ఇప్పుడు నా వెబ్సైట్ కంటెంట్. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడ ఈ కంటెంట్ అంతా నేను కాపీ చేస్తున్నా. ఓకే, ఇక్కడ వరకు కాపీ చేసా. కాపీ ఈ వెబ్సైట్కి వచ్చిన, ఇక్కడ ఎంటర్ టెక్స్ట్, ఎంటర్ యూఆర్ఎల్ అని ఉంది. నేను ఎంటర్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తా. చెక్ రీడబిలిటీ, క్యాలిక్యులేట్ రీడబిలిటీ అని ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ చేసినా లేకపోతే మన కంటెంట్ బాగా లేకపోయినా ఇది చూపిస్తుంది అన్నమాట. సో అదొక పర్సంటేజ్ లాగా చూపిస్తుంది. ఎట్లా అంటే 100% లోపు, సో మోర్ దెన్ 60 ఉండాలన్నమాట. ఇక్కడ నేను మెన్షన్ చేశాను, రీడబిలిటీ స్కోర్ ఇట్ మస్ట్ బి 60%. సో 60% పైన ఉంటే మనకు బాగుంటుంది. ఇది ఇంకా లోడ్ అవుతూనే ఉంది. సో ఓకే, కంటెంట్ ఎక్కువ ఉందా, చూడు ఇక్కడ ఇట్లా చూపిస్తుంది, ఇట్లా పర్సంటేజ్. రీడబిలిటీ టెస్ట్ రిజల్ట్స్, యువర్ డైరెక్ట్లీ ఇన్పుట్ వాజ్ అన్ యావరేజ్ రీడింగ్ ఏజ్ ఆఫ్ అబౌట్ 26.8 of 100. సో 100లో నాకు జస్ట్ 26% మాత్రమే వచ్చింది. అండ్ ఇక్కడ చూడు, ఇట్ షుడ్ బి ఈజీలీ అండర్స్టూడ్ బై 20 to 23 years old. సో వీళ్ళకు మాత్రమే అర్థమయ్యే ఛాన్స్ ఉంది, మిగతా వాళ్ళకు అర్థమైంది అంటే చదవడానికి స్కోప్ ఉంది, మిగతా ఏజ్ వాళ్ళకు చదవడానికి స్కోప్ లేదని ఈ కంటెంట్ ద్వారా మనకు చెప్తుంది అనమాట. సో కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. రీడబిలిటీ స్కోర్ అంటే ఇప్పుడు సింపుల్గా ఉండాలి. ఇప్పుడు నేను నా బ్లాగ్లో ఉన్న కంటెంట్ ఇస్తాను, నేను ఎప్పుడు చెక్ చేయలేదు, నేను చెక్ చేస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు నేను ఇక్కడ SEO ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని చెప్పి నేను ఇచ్చాను. సో దీంట్లో కంటెంట్ నేను ఇక్కడ వరకు కాపీ చేశాను.
లేదు, మొత్తం కాపీ చేస్తా. సరే, ఇక్కడ వరకు కాపీ చేస్తా. కాపీ చేసి రీడబిలిటీ స్కోర్ చెక్ చేస్తా. క్యాల్కులేట్. సో మన కంటెంట్ యూజర్ ఫ్రెండ్లీ ఉండాలన్నమాట. యూజర్ ఫ్రెండ్లీ అంటే యూజర్కి తొందరగా అర్థం కావాలి. ఓకే, ఇతను రాశాడు, చాలా బాగుంది, నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఉంది, ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఉండొద్దు. అది కూడా మెయిన్. చూడు, ఇప్పుడు నా రీడబిలిటీ స్కోర్ ఎంత ఉందో చూడు, 67.4% ఉంది. యువర్ రీడైట్లీ చూసావా, ఇట్ షుడ్ బి ఈజీలీ అండర్స్టాండ్ బై 11 to 12 years ఓల్డ్. చూసావా, అంటే 11 years to 12 years వాళ్ళకు కూడా నా కంటెంట్ అర్థమవుతుంది అంటే అంత ఈజీ ఉంది కంటెంట్ అని చెప్పి ఉంది. సో రీడబిలిటీ స్కోర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ కంటెంట్ మనం రాయం కాబట్టి మనం జస్ట్ రీడబిలిటీ స్కోర్ అనేది చెక్ చేయాలి. ఇప్పుడు కంటెంట్ రైటర్స్ మన వెబ్సైట్లో కంటెంట్ రాసిన తర్వాత మన క్లయింట్ చెప్పకుండా నువ్వు జస్ట్ ఈ రీడబిలిటీ స్కోర్లో ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇదంతా అవసరం లేదు కానీ పేస్ట్ చేయాలి, పేస్ట్ క్యాల్కులేట్ చేసి చెప్పాలి. 60% కంటే తక్కువ ఉంటే సార్ రీడబిలిటీ స్కోర్ తక్కువ ఉంది, ఇలా తక్కువ ఉంటే ఏమవుతుందంటే యూజర్స్కి ఇరిటేషన్ వస్తుంది, సో ఎక్కువ మంది చదవరు, సో రీడబిలిటీ స్కోర్ కంపల్సరీ మోర్ దెన్ 60% ఉండాలి అని నువ్వు చెప్పాలి. చెప్తే వాడు ఇంప్రెస్ అవుతాడు. ఎస్ రైట్, వాట్ యూ టోల్డ్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్ అని చెప్తాడు. చెప్పి కంటెంట్ని మోడిఫికేషన్ మళ్ళీ చేంజ్ చేయించి అప్పుడు కూడా నువ్వు మళ్ళీ చెక్ చేయాలి. మోర్ దెన్ 60 ఉంటే ఓకే. సో ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట, ఇవన్నీ ఆన్ పేజ్లో ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు చూడు, వీడు ఇంత పెద్దగా పెట్టాడు, ఎవడన్నా చదువుతాడా? ఎవరో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు చదువుతారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇంత కంటెంట్ ఉంటే వానికి ఇరిటేషన్ వస్తుంది. సో అంత కంటెంట్ చదవడానికి వాడు ఒక 2-3 days అన్న తీసుకుంటాడు. సో సింపుల్గా ఉండాలి కంటెంట్. ఓకే, అండ్ అది కంటెంట్. నెక్స్ట్ వచ్చేసి హెడ్డింగ్ ట్యాగ్స్. ఓకే, ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ ఏంటి అని అంటే నేను ఫస్ట్ డెమో క్లాస్లో చెప్పాను. హెడ్డింగ్ ట్యాగ్స్ హెడ్డింగ్ ట్యాగ్స్ ఆ పేరులోనే హెడ్డింగ్ అని ఉంది చూసావా. ఈ హెడ్డింగ్ మనం ప్రతి పేజ్కి H1, H2, H3, H4, H5, H6 అని మనకు ఒక 6 ఉంటాయి హెడ్డింగ్ ట్యాగ్స్. నేను ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూడు, హెడ్డింగ్ ట్యాగ్స్. ఇగో H1 యూజ్ చేస్తే ఏంటి అవుట్పుట్ రావట్లేదు. సో సరేలే, ఇక్కడ ఇది ఓపెన్ అవ్వట్లేదు. ఇప్పుడు ఇక్కడ చూడు, హెడ్డింగ్ ట్యాగ్ H1 తీసుకుంటే ఇంత పెద్దగా వస్తుంది హెడ్డింగ్, H2 తీసుకుంటే ఇంత చిన్నగా వస్తుంది, H3 అంటే ఇంకా చిన్నగా, H4 అంటే ఇంకా చిన్నగా, H5 అంటే ఇంకా చిన్నగా, H6 అంటే ఇంకా చిన్నగా. సో పెద్ద నుంచి చిన్న అట్లా అనుకో ఇక. సో H1ని యూజ్ చేసినప్పుడు మన టైటిల్ అనేది చాలా పెద్దగా కనపడుతుంది. ఓకే, సో ఈ ప్రతి పేజ్కి మనం H1 ట్యాగ్, H2 ట్యాగ్ ఇది యూజ్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ Ctrl+U కొడతా. ఓకే, వ్యూ పేజ్ సోర్స్. ఇప్పుడు నేను Ctrl+F, H1. ఇక్కడ చూడు, H1 క్లాస్ SEO ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. వీడు ఇది H1లో ఇచ్చాడు. సో ప్రతి వెబ్సైట్లో ప్రతి పేజ్కి ఒక H1 ట్యాగ్ ఉండాలి. ఓకే, ఇప్పుడు నేను H2 ట్యాగ్ అని యూజ్ చేస్తాను. ఇక్కడ చూడు, H2 ట్యాగ్ వీడు ఇక్కడ యూజ్ చేస్తాడు. ఇప్పుడు నేను H1 అని చెప్పి మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేస్తా. SEO ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. ఈ SEO ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ మనకి ఎలా కనపడుతుందో చూడు. సో చూడు, ఇది SEO ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. H1 యూజ్ చేశాడు కాబట్టి ఇట్లా పెద్దగా హెడ్డింగ్ లాగా కనబడుతుంది. ఓకే, ఇప్పుడు H2 క్లిక్ చేస్తే ఆర్ యూ లుకింగ్ ఫర్ SEO ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్, ఇది H2లో ఇచ్చాడు. సో H2లో ఇచ్చినప్పుడు మనకు హెడ్డింగ్ ఎంతలా వస్తుంది, ఇది H2, ఆర్ యూ లుకింగ్ ఫర్ SEO ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. ఓకే, ఇది H1. ఇది చూడు ఎంత పెద్దగా ఉందో. దీనికంటే చిన్నగా H2 కొంచెం చిన్నగా ఉంటుంది. ఓకే,
అండ్ నెక్స్ట్ వచ్చేసి H3 ఏమైనా ఉందా చూద్దాం. ఇగో H3 కూడా ఉంది. వెల్కమ్ టు SEO ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. ఇగో ఇది H3, వెల్కమ్ టు SEO ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. ఓకే, అండ్ ఇక్కడ మళ్ళీ యూజ్ చేశాడు H3, సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ స్ట్రాటజీ. ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉంది. సో ఇట్లా ప్రతి పేజ్కి H1 H2 ఇక్కడ చూడు, యూజ్ H1 ట్యాగ్ ఓన్లీ వన్స్ ఫర్, అంటే ఎవ్రీ పేజ్కి H1 ట్యాగ్ యూజ్ చేయండి. యూ కెన్ యూజ్ H2 అండ్ H3 మెనీ టైమ్స్. సో H2 అండ్ H3 ఎన్నిసార్లైనా యూజ్ చేసుకోండి హెడ్డింగ్కి, కానీ ఒక H1 కంపల్సరీ ఉండాలి అని చెప్తుంది. అండ్ ఈ హెడ్డింగ్ ట్యాగ్స్లో కూడా చూడు ఇక్కడ, ట్రై టు యూజ్ ప్రైమరీ కీవర్డ్ ఇన్ H1 ట్యాగ్ అండ్ ట్రై టు యూజ్ రిలవెంట్ కీవర్డ్స్ ఇన్ H1. సరే, ఈ లైన్ రాంగ్ ఉంది. సో ట్రై టు యూజ్ ప్రైమరీ కీవర్డ్ ఇన్ H1 ట్యాగ్. సో ఒక ప్రైమరీ కీవర్డ్, ఇప్పుడు మనం ఏదైతే కీవర్డ్ రీసెర్చ్ చేసామని చెప్పాను కదా, సో దీంట్లో కూడా హెడ్డింగ్ ట్యాగ్స్లో కూడా, ఇప్పుడు ఇది హెడ్డింగ్ ట్యాగ్ అని చెప్పాను కదా, ఇది హెడ్డింగ్ ట్యాగ్ అని చెప్పిన కదా, సో దీంట్లో కూడా మీరు కీవర్డ్స్ యూజ్ చేయాలి అని, అది కూడా ఒక రూల్ అన్నమాట. సో దట్స్ అబౌట్ హెడ్డింగ్ ట్యాగ్స్. ఓకే, సో దీనికి నీకు సంబంధం లేదు, అంటే ఇది HTML లాంగ్వేజ్ అనమాట. ఈ H1 ట్యాగ్, H2 ట్యాగ్ ఇదంతా కోడింగ్ లాంగ్వేజ్. ఓకే, HTML లాంగ్వేజ్ ఇది. సో నువ్వు జస్ట్ దీంట్లో తెలుసుకోవాల్సింది హెడ్డింగ్ ట్యాగ్స్ అంటే H1 to H6 హెడ్డింగ్ ట్యాగ్స్. జస్ట్ హెడ్డింగ్ ఇవ్వడానికి కోసం మనం ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ యూజ్ చేస్తాం. అది H1 ఉంటుంది, H2 ఉంటుంది, H3 ఉంటుంది, H4 ఉంటుంది, H5 ఉంటుంది, H6 ఉంటుంది. సో ప్రతి పేజ్కి, ఫర్ ఎవ్రీ పేజ్ we need to use one H1 tag. Okay, one H1 tag for every page. Okay, H2 and H3 నువ్వు ఎన్నైనా యూజ్ చేసుకోవచ్చు. యూజ్ హౌ మెనీ టైమ్స్ యూ వాంట్. నీకు ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు నువ్వు H2 అండ్ H3 యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇదంతా మన పని కాదు. సో కోడింగ్ ఇదంతా మన పని కాదు. జస్ట్ వాళ్ళకి చెప్పాలంతే, H1 ట్యాగ్ ప్రతి పేజ్కి ఒకటే ఉండాలి. బై మిస్టేక్లో తెలియక H1 ట్యాగ్ ఒక పేజ్కి డబల్ టైమ్స్ యూజ్ చేశాడు అనుకో, అప్పుడు నువ్వు ఎలా ఐడెంటిఫై చేస్తావు? జస్ట్ సింపుల్గా Ctrl+U కొట్టాలి. ఇక్కడ H1 ఎంటర్ 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 ఎంటర్. సో ఎంటర్ అని కొడుతూ ఒక్కటే ఉంది H1, చూసినా? ఒకవేళ బై మిస్టేక్లో రెండు ఉన్నాయి అనుకో, సార్ ఈ పేజ్కి H1 ట్యాగ్ ఒకటే ఉండాలి సార్, మీరు రెండు ఇచ్చారు, సో రెండు ఉండొద్దు సార్ అని నువ్వు చెప్పాలి. ఓకే, సో అది H1 ట్యాగ్స్. సో H1 ట్యాగ్స్లో కూడా మనం కీవర్డ్స్ యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్ క్రమ్స్. సో ఈ టాపిక్ ఇక్కడ నుంచి నేను రేపు మాట్లాడతానండి. ఇప్పుడు మిగతా ఇవన్నీ సింపుల్ అయ్యా, బ్రెడ్ క్రమ్స్, ఇమేజ్ ట్యాగ్, ఆల్ ట్యాగ్. సో నువ్వు ఒక్కటే సింపుల్ కీవర్డ్ రీసెర్చ్ నేను మళ్ళీ నీకు ఒకసారి రేపు చెప్తా, ఎందుకంటే ఒక్క కీవర్డ్ రీసెర్చ్ తోటి ఇవన్నీ లింకప్ అయి ఉన్నాయి. కీవర్డ్ రీసెర్చ్ నీకు బాగా అర్థమైతేనే నువ్వు ఈ టైటిల్ ట్యాగ్లో కానీ URL స్ట్రక్చర్లో కానీ, అంటే నువ్వు జస్ట్ జనరల్గా నీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఇంకా మనం ముందు కీవర్డ్ రీసెర్చ్ పైన మనం మళ్ళీ మాట్లాడతాం. సో దానికి నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇవి మెయిన్. ఇంకా ఈ బ్రెడ్ క్రమ్స్ నుంచి నేను రేపు చెప్తాను. ఓకే, ఒక్కసారి ఈ ఆన్ పేజ్ అయిపోయింది అంటే అప్పుడు మనం ఏదైతే బ్లాగ్ క్రియేట్ చేసామో ఆ బ్లాగ్కి ఈ ఆన్ పేజ్ టెక్నిక్స్ ఒక్కొక్కటి అప్లై చేద్దాం. ఓకే, కీవర్డ్ రీసెర్చ్ అంటే మనం ఏదైతే పోస్ట్ క్రియేట్ చేసామో ఆ పోస్ట్కి కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేయాలి, టైటిల్ ట్యాగ్ ఎలా ఇవ్వాలి, URL స్ట్రక్చర్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ మనం ఒక్కొక్కటి మనం ఫాలో అవుతాం. ఓకే, సో బ్రెడ్ క్రమ్స్ నుంచి నేను రేపు తీసుకుంటా క్లాస్. ఇప్పటికే చాలా ఎక్కువ అయిపోయింది. అర్థమైందా మౌనిక? ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా చెప్పిన దాంట్లో? నీకు ఇంకా ఇప్పుడు నేను వీడియో షేర్ చేసిన తర్వాత నీకు ఇంకా డౌట్ ఉంటే పక్కకు రాసుకో. సో మధ్యలో నీకు డౌట్స్ ఉన్నప్పుడు మళ్ళీ అడుగు, నేను చెప్తా. ఓకే, మరి క్లాస్ క్లోజ్ చేస్తున్నాము. బాయ్. Something